అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన గెస్ట్ ఎవరు అనంటే మేఘన్ గారు, ఎడ్యుకేషనలిస్ట్. జనరల్‌గా మనకి పిల్లల స్కూళ్ళ విషయంలో ఎలాంటి స్కూల్స్‌ని మనం చూస్ చేసుకోవాలి, పిల్లల మెంటాలిటీస్, టీనేజ్‌లో ఉన్నప్పుడు మన పేరెంటింగ్ ఎలా ఉంటుంది, ఎలా ఉంటే బెటర్‌గా ఉంటుంది, నిజంగానే పెళ్లి చేసుకునే టైంకి వాళ్ళిద్దరికీ కౌన్సెలింగ్ అవసరమా? పిల్లలు కనాలి అనుకునే టైంకి పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో పేరెంట్స్‌కి కొంత అవగాహన ఉందా? ఉండాల్సిన అవసరం ఉందా? ఇలాంటి విషయాలన్నీ కూడా మేఘన్ గారిని అడిగి తెలుసుకుందాం. రండి వెల్కమ్ చెప్పేద్దాం. మేఘన్ గారు నమస్కారం. నమస్కారం అండి. మీదొక వీడియో చూసానండి ఇన్‌స్టాగ్రామ్‌లో. ఆహా! ఎంత చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారంటే, కెన్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, వీలైతే గనక మీరు మేఘన్ గారి ఇన్‌స్టాగ్రామ్‌లోకెళ్ళి చూడొచ్చు. ఇద్దరు పిల్లలున్న ఇంట్లో, అవును. వాళ్ళ ఏజ్ గ్యాప్ అట్‌లీస్ట్ 5 ఇయర్స్ అలా ఉన్నా కూడా, హ్మ్. వాళ్ళిద్దరి మధ్య అప్పుడు పుట్టిన వాడిని ప్యాంపర్ చేస్తూ ఉంటే వచ్చిన వాళ్ళు గాని, పేరెంట్స్ కానీ, అవును. ఆల్రెడీ పుట్టి పెద్దవాళ్ళుగా ఉన్నవాళ్ళు ఎంత ఇన్‌సెక్యూరిటీ ఉంటుంది వాళ్ళలో, ఎంత ఇన్‌సెక్యూర్డ్‌గా ఫీల్ అవుతున్నారనేది. హ్మ్. అది నిజం. హ్మ్. మా పిల్లలిద్దరికి 7 ఇయర్స్ గ్యాప్. నేనెక్కడ కనెక్ట్ అయ్యానో చెప్తాను మీకు నేను. అవును. అయితే 7 ఇయర్స్ గ్యాప్‌లో వాడు కొద్ది రోజులు వెంటిలేటర్ మీదున్నాడు. హ్మ్. అంటే ఫిల్టర్ అయిన బ్లడ్, ఫిల్టర్ కాని బ్లడ్ కలిసిపోయి ఆహ్, హోల్స్ క్లోజ్ అవ్వలేదు వాడికి. హ్మ్. సో, వాడు ఇంటికొచ్చేటప్పటికి వాడు 3.8 లోనో, 4.2 పుట్టాడు. ఇంటికొచ్చేటప్పుడు 1 ½ కిలో అయిపోయాడు. హ్మ్. సో, ఎక్స్‌ట్రా కేర్ తీసుకోవాలి. 1 ఇయర్ వరకు బాబు ఏడవకుండా చూసుకోండన్నాడు. చిన్న బాబా అండి? చిన్నవాడిని. హ్మ్. సో, వచ్చిన వాడు చాలా అన్నమాట. ఐసీయూ నుంచొచ్చాడు కదా! అవును. ఎన్‌ఐసీ నుంచొచ్చాడు. హ్మ్. మట్టి చేతులతో ముట్టుకోకూడదు, ముద్దు పెట్టకూడదు, అగరబత్తి వెలిగించకూడదు, దగ్గు రాకూడదు, ఇవన్నీ చెప్పేటప్పటికి ఓవర్ ఓవర్‌గా కేర్ తీసుకోవాల్సొచ్చింది. ఆల్‌మోస్ట్ ఎన్‌ఐసీయూ ఎన్విరాన్మెంట్ ఇంట్లో ఉండేదన్నమాట. ఓకే. చిన్న ట్యాప్ సౌండ్ తిప్పినా కూడా వాడు హ్మ్. లేచిపోయేవాడు. హ్మ్. అంత డిస్టర్బెన్స్, సైలెన్స్ మెయింటైన్ చేయాల్సొచ్చేది. సో, దీనికి చాలా ఇన్‌సెక్యూర్ అయిపోయి మా అమ్మాయి, దానికి 7 ఇయర్స్ అప్పుడు. హ్మ్. సడెన్‌గా గోళ్ళ మీద స్ట్రైప్స్, చారలొచ్చేసి స్ట్రెస్. నాకు ఏంటి వారం, వారం పిల్లలకి నేను నెయిల్స్ కట్ చేస్తాను. చూస్తే అన్ని లైన్స్ వచ్చేసి కళ్ళ కింద బ్లాక్ అయిపోయి, హ్మ్. సడెన్‌గా 7 ఇయర్స్‌కే ఒకలాంటి కళాకాంతులు లేకుండా అయిపోయింది. నేను డెర్మటాలజిస్ట్‌కి తీసుకెళ్ళా. తీసుకెళ్తే ఎప్పటినుంచి ఇలా ఉంది అంటే, బాబు ఇంటికొచ్చినప్పటి నుంచి అండి అన్నా. హ్మ్. సైకాలజిస్ట్‌ని పిలిపించారాయన. పిలిపిస్తే ఏం లేదు, తమ్ముడికి అందరూ అటెన్షన్ ఇస్తున్నారు. నన్నెవరు పలకరించట్లేదు. నేనెంత కనెక్ట్ అయ్యానో చెప్తున్నాను నేను మీకు. అస్ దట్స్ యాహ్! దట్స్ 100% కరెక్ట్ అండి. సో, మీతో ఒక మంచి కాన్వర్జేషన్ ఖచ్చితంగా చేయాలని ఇంత మిమ్మల్ని బలవంతంగా పిలిపించిన కారణం. థాంక్ యూ సో మచ్ అంజలి గారు. ఎందుకంటే ఇట్ ఈస్ ట్రూ అండి. కాకపోతే హ్మ్. కొంతమంది పిల్లలు బయట పడతారు. మీకేమో ఆ చేంజెస్ కనిపించినియి కాబట్టి అవును. కనుక్కోగలిగారు. అవును. కొంతమంది అవును. పిల్లల్లో ఆ చేంజెస్ తెలీదు. మెంటల్‌గా కూడా చాలా అవును. డిస్టర్బ్ చాలా అవుతారు. డిస్టర్బ్ అవుతారు. సో, యూజువల్‌గా దేర్ ఈస్ ఎ వే టు ఇంట్రొడ్యూస్ ఎ న్యూ సిబ్లింగ్ టు ద హ్మ్. ఫస్ట్ బోర్న్ అన్నమాట. ఓహో! యాహ్! అది అంటే మదర్ బేబీని క్యారీ చేస్తున్నప్పటి నుంచే హ్మ్. న్యూ బేబీ వస్తే హ్మ్. how we will handle the baby. It is not just the baby is not just for the mother. It's for the family అని చెప్పి అలా ఇంట్రొడ్యూస్ చేయగలిగితే పిల్లలకి సిబ్లింగ్ రైవల్రీ అనేది లేకుండా ఫస్ట్ బేబీకి, సెకండ్ బేబీకి బాండింగ్ చాలా బావుంటుందండి. కానీ ఈ 2000 ఇయర్ తర్వాత పుట్టిన పిల్లలకి ఈ ప్రాబ్లమ్ ఉన్నట్టుంది. అంతకుముందు ఏమో ఈ ప్రాబ్లమ్ ఉన్నట్టు నాకేం పెద్దగా. ఓకే. అయితే అంతకుముందు పసిపిల్లలున్న ఇళ్ళకి ఆ! వాళ్ళు కొంచెం పెద్దయ్యేంత వరకు ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు. ఎందుకు అనంటే మన ఆచారాలో లేకపోతే హ్మ్. వాటెవర్ పసిపిల్లలున్న ఇంటికి ముట్టుందనో, ఇంకొకటుందనో ఆ! కొద్ది అని రోజులు. చెప్పి కొన్ని రోజులు ఎవరు వెళ్ళేవాళ్ళు అవునవును. కాదు. అవును. ఆ! అండ్ వాళ్ళకి స్నానాలు చేయించలేదని, లేకపోతే వాళ్ళని మూడో నెలొచ్చేంత వరకు ఇంకా ఓకే. వాళ్ళ అత్తగారోళ్ళ ఇంటికి తీసుకురాలేదు కాబట్టి అట్లా అని కూడా కొంత కొంచెం గ్యాప్ ఉండేది. గ్యాప్ ఉండేది. సో, ఈ టైంలో అదేంటి ఇంట్లో వాళ్ళే ఉన్నప్పుడు సినారియో కొంచెం వేరుగా ఉంటుంది. హ్మ్. హ్మ్. బయట నుంచి వచ్చినప్పుడు పిల్లలు కదా! వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తారు కదా! వాళ్ళు నన్ను చూడాలి అని, నన్ను పలకరించాలి అవును. అని. అవును. ఇప్పుడు మన సోషల్ ఎన్వైర్న్‌మెంట్ మారిపోయేసరికి ఈ చేంజెస్‌తో పాటు మనం వాళ్ళని అప్‌గ్రేడ్ చేసుకొని ఉండుంటే పిల్లల్ని కూడా హ్మ్. అంత ప్రాబ్లమ్స్ వచ్చేవి కాదండి. కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చాలా రీల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఆ! ముందు పుట్టిన వాళ్ళొచ్చి ఠాప్పున కొడతారు వీళ్ళని. అందరి ముందు ఇవన్నీ కొట్టరు. అదే గదా! ఎవరు యాహ్! లేకుండా చూసి యాహ్! వాళ్ళేదో లాగేసి లేదంటే యాహ్! పడేలాగా చేసి ఇవన్నీ యాహ్! చూస్తూ ఉన్నాం. బట్ మీరు చెప్పినట్టు యాహ్! ఐ థింక్ అంతకుముందు గూడా మేబీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉండడం, వాళ్ళని కొంచెం ఎంగేజ్ చేయడం ఇవన్నీ ఉండేవేమో మరి. అవును. బట్ ఆఫ్టర్ 2000 దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. అవునండి. చాలా. అండ్ ఇప్పుడు ఎన్వైర్న్‌మెంట్ ఇంట్లో కూడా హ్మ్. ఇదివరకు ఎలా అంటే అమ్మమ్మలు, నాయనమ్మలు అదే కదా! ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా ఉన్నా కూడా అవును. వాళ్ళేంటి అనంటే పెద్దవాళ్ళని హ్మ్. మెయింటైన్ చేసుకోగలిగేవాళ్ళు. హ్మ్. ఏంటి అనంటే సరే
పసిపిల్లల దగ్గర ఒకళ్ళు ఉంటే పెద్దాళ్ళ దగ్గర ఇంకొకళ్ళు ఉండి వాళ్ళకి కూడా కావాల్సినవి అన్ని చూసుకుంటూ ఉండేవాళ్ళు. అండ్ అది ఎలా ఉండేది అని అంటే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి పిల్లలకి ఒకళ్ళు స్నానం ఎలా చేయించాలి, నలుగులు ఎలా పెట్టాలి, కాడి అవును. నుంచి మొదలు పెడితే వాళ్ళు పడుకునే టైము ఇవన్నీ కూడా అవును. టైం టు టైం అయిపోతా ఉండాలి అని చెప్పేసి అనేవాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు. కరెక్ట్. కానీ ఇప్పుడున్న సినారియోలో అయ్యి అంటే స్మాల్ ఫ్యామిలీస్ మూలాన చేంజెస్ చాలా ఉన్నాయండి. చాలా అవును. అంటే మదర్‌కి కూడా అంత సపోర్ట్ ఉండట్లేదు. అండ్ అవును. ఇప్పుడున్న న్యూ జనరేషన్ అమ్మమ్మలు, నాయనమ్మలు కూడా ఎంత వరకు వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ ఉంది. కరెక్ట్. పసిపిల్లల్ని ఎలా పెంచాలి. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చింది సపోర్ట్. కానీ వీళ్ళు వాళ్ళ పిల్లల్ని సపోర్ట్ చేయగలుగుతున్నారా లేదా? ఎందుకు అనంటే ఇప్పుడు ఉండే కొత్త జనరేషన్ అమ్మమ్మలు, నాయనమ్మలు కూడా వర్కింగ్ విమెన్ అయ్యి ఉండుండొచ్చు. అవును. అవును. సో అలా కూడా దేర్ ఇస్ లాట్ ఆఫ్ గ్యాప్ అన్నమాట. పిల్లల్ని అంటే యాహ్! పిల్లల కేర్ వచ్చేసరికి. మా పిల్లలు 2007, 2005 మధ్యలో పుట్టిన పిల్లలు. ఒక్క 10 ఇయర్స్, 12 ఇయర్స్ వచ్చినప్పటికి ఫోన్‌ల మీద వాళ్ళకి పూర్తి నాలెడ్జ్ వచ్చింది. ఇప్పుడు మా తమ్ముడు పిల్లలకి వాళ్ళు జస్ట్ 5, 6 ఇయర్సే. అవును. ఇప్పుడు వాళ్ళు వీళ్ళకన్నా ఎక్కువ ఉన్నారు. అవును. జెన్‌జీ నెక్స్ట్ ఉన్నవాళ్ళు ఐ థింక్ జెన్ ఆల్ఫా. జెన్ ఆల్ఫా అంటున్నారు కదా! వాళ్ళకి ఇంకా నాలెడ్జ్ పెరిగిపోయింది యాక్చువల్లీ. జెన్‌జీ ఆల్ఫా ఎలా ఉండే అవకాశం ఉంది కమింగ్ డేస్‌లో? ఎస్పెషల్లీ హ్యూమన్ రిలేషన్స్‌లో అంటే మీరేం చెప్తారు? హ్యూమన్ రిలేషన్స్ తగ్గుతాయండి. సీరియస్‌లీ? ఎందుకు అనంటే ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇంతకు ముందున్న జనరేషన్స్ అందరూ కూడా ఎక్కువగా రియాలిటీకి దగ్గరలో ఉండేవాళ్ళు. అవును. అంటే రియల్ వరల్డ్‌కి కనెక్ట్ అయ్యి ఉండేవాళ్ళు. సో ఇప్పుడున్న జెన్ ఆల్ఫా కానివ్వండి, ఈవెన్ జెన్ జీ కూడా టు సర్టెన్ ఎక్స్‌టెంట్ వరకు కూడా దే హావ్ 2 వరల్డ్స్. ఒకటి ఫిజికల్ వరల్డ్, ఒకటి వర్చువల్ వరల్డ్. అవును. సో దే లైక్ టు స్పెండ్ మోర్ టైమ్ ఆన్ ద వర్చువల్ వరల్డ్ అన్నమాట. రీజన్ బిహైండ్ దట్ దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. వన్ రీజన్ ఏంటి అని అంటే డోపమైన్ రిలీజ్, కంటిన్యూస్ డోపమైన్ రిలీజ్ ఇన్ దేర్ బ్రెయిన్ అన్నమాట. విచ్ ఇస్ లైక్ అ హ్యాపీ హార్మోన్ విచ్ విల్ మేక్ దెమ్ ఫీల్ గుడ్. అంటే ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు అందులోనే ఉండడానికి ఇష్టపడతారు. ఇప్పుడు మీరు చాలా చోట్ల వినుంటారు ఏఐ ఫ్రెండ్స్ అని చెప్పి, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఫ్రెండ్ అని, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ బడ్డీ అని చెప్పి వాళ్ళకి ఆన్లైన్ లో. అండ్ అంటే ఇంక మనుషులతో మాట్లాడరేమో వీళ్ళు. అంటే ఏఐతోనే ఉంటారేమో అనిపిస్తుంది నాకు. కాంట్రవర్సీని అవాయిడ్ చేయడానికి అది వాళ్ళకి సేఫ్ ప్లేస్ లాగా అనిపిస్తుంది. అంతే కదా! ఇప్పుడు మనమైతే ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది మంచి, ఇది చెడు అని మనం చెప్తాం. అవును, కరెక్ట్. ఏఐ చెప్పదు కదా! మహా అయితే చెప్పి వదిలేస్తుంది తప్ప వీళ్ళని తిట్టరు, కొట్టరు, ఏమీ చేయరు. సో అది వాళ్ళకి నచ్చుతుంది. ఓహ్ మై గాడ్! సో యాక్చువల్‌గా ఇప్పుడు మీరు అంటే వర్చువల్ వరల్డ్ చూసుకుంటే, వర్చువల్ వరల్డ్‌లో కొన్ని సిటీస్, కంట్రీస్ ఆల్రెడీ బిల్డ్ చేసేసారు. అందులో చాలా మందికి ఆఫీస్‌లు ఉన్నాయి. వర్చువల్ వరల్డ్‌లో పెయింటింగ్‌లు చేస్తారు. వర్చువల్ వరల్డ్‌లో పెయింటింగ్ అమ్ముకుంటారు, కొనుక్కుంటారు. చాలా ఉంటాయి ఎంత అన్నమాట. పిచ్చితనం కదా! ఇస్ ఇట్ రియల్? ఇట్స్ నాట్ అట్ ఆల్ రియల్ కానప్పుడు ఇది వీళ్ళెలా ఇలా ఉంటారు? అంటే దట్ ఈస్ వాట్ విచ్ ఇస్ గివింగ్ దెమ్ హ్యాపీనెస్ అండి. దారుణం. అంటే భయమేస్తుంది నాకు నిజంగా. పెళ్ళిళ్ళు కూడా ఏఐతో చేసుకుంటానంటారేమో ఇంకా డేస్‌లో. ఇప్పుడు మొన్న ఒక సినారియో వినే ఉంటారు మీరు. ఒక చైల్డ్ సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకు అనంటే తన ఏఐ బడ్డీ తన ఏఐ బడ్డీ తోటి రోజు మాట్లాడుకుంటా ఉంటే కాన్వర్సేషన్స్ ఇంటికొచ్చేసరికి ఏమైపోతుంది, పిల్లలకి పేరెంట్ టైం ఇవ్వలేకపోతున్నారు వాళ్ళ బిజీ స్కెడ్యూల్ తోటి. సో వాళ్ళు ఏదైనా మాట్లాడుకోవాలి, ఏదైనా మాట్లాడాలి అని అంటే కూడా వాళ్ళకి ఎవరు ఉండట్లేదు ఇంట్లో. సో దాంతోటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ఏఐ బడ్డీస్ ని ఎక్కువగా అప్రోచ్ అవుతున్నారు. సో ఒక స్టేజ్ వచ్చేసరికి కిడ్ ఏమని అడిగాడు అని అంటే, నేను నిన్ను కలవాలి అంటే ఏం చెయ్యాలి అని అడిగాడు. యూ షుడ్ లెట్ గో ఆఫ్ యువర్ లైఫ్ అనింది. అంతే, సూసైడ్ చేసేసుకున్నాడు. థింకింగ్ దట్ నేను చచ్చిపోతే ఏఐ బడ్డీతో కలిసిపోవచ్చు అని అనుకునే ఆ చైల్డ్. ఓహ్ మై గాడ్! హౌ స్టూపిడిటీ రియల్లీ. అంటే వాళ్ళకి రియాలిటీ అనేది తెలియట్లేదు. చాలా అంటే రియాలిటీ ఈజ్ వెరీ టఫ్ ఫర్ దెమ్ అండ్ వెరీ స్ట్రేంజ్ ఫర్ దెమ్. ఇక్కడ ఒక మేజర్ పాయింట్ మనం ఒకటి ఖచ్చితంగా మాట్లాడాలండి. ఓకే. ఈ రోజుల్లో ఇద్దరు పని చేయంది ఇల్లు గడవని మాట వాస్తవమే అయినా కూడా అమ్మ ఎస్పెషల్లీ అమ్మ పిల్లల్ని వదిలి వెళ్ళడం అనేది ఇక్కడ మళ్ళీ ఇట్స్ అ మేజర్ రెస్పాన్సిబిలిటీ ఆన్ మదర్. ఇట్స్ మేజర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బోత్ ద పేరెంట్స్. బోత్ ద పేరెంట్స్. కానీ ఇప్పుడు మేల్ మనకి వాళ్ళు ఉద్యోగం మానేసి ఇంట్లో ఉండమంటే ఉండరుగా. ఎవరు ఉద్యోగాలు మానేయాల్సిన అవసరం లేదండి. ఎగ్జాక్ట్లీ. ఇద్దరు వర్క్ చేసుకోవచ్చు. కాకపోతే పిల్లలు వచ్చే టైంకి ఒక్కళ్ళమే అల్టిమేట్‌గా మనమే ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి.
అలా అని కూడా కాదు. ఎందుకంటే నేను వర్కింగ్. మై హస్బెండ్ ఈజ్ వర్కింగ్. నాకు పిల్లలు పుట్టినప్పుడు మేము లండన్‌లో ఉండేవాళ్ళం. ఓకే. సో మేము ఎలా హ్యాండిల్ చేసుకునేవాళ్ళం అనంటే మార్నింగ్ ఒకళ్ళు ఎర్లీగా వర్క్ స్టార్ట్ చేస్తే సాయంత్రం ఒకళ్ళు ఎర్లీగా వర్క్ ఫినిష్ చేసేస్తారు. అది మీరు విదేశాల్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ మన పరిస్థితి చెప్పండి. ఇక్కడ మన పరిస్థితి వీటికన్నిటికీ కూడా చాలా అటాచ్డ్ ఉంటాయండి. ఇప్పుడు అక్కడ మా పనులు మేమే చేసుకునేవాళ్ళం. సో ఓవర్ టైములు మేము చేసేవాళ్ళం కాదు. కరెక్ట్. కంపల్సరీగా టైంకి ఇంటికి వచ్చేసి పిల్లల్ని ఎవరు పిక్ చేసుకోవడానికి ఉండరు కాబట్టి మేమే వెళ్ళి స్కూళ్ళ నుంచి పిల్లల్ని పిక్ చేసుకొని ఇంటికి తెచ్చుకొని వాళ్ళకి కావాల్సినవి అన్ని వండి పెట్టుకొని పిల్లలతోటి ఆ వంట చేసుకుంటూ ఉండేటప్పుడు లేకపోతే వాళ్ళు ఏం జరిగింది స్కూల్లో, వాట్ మేడ్ దెమ్ హ్యాపీ, ఇలాంటివన్నీ మాట్లాడుతూ పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయగలిగే వాళ్ళు. ఇప్పుడు మనకి ఇండియాలో ఏమవుతుంది, ఇంట్లో పని చేయడానికి పని మనుషులు ఉంటారు, డ్రైవర్లు ఉంటారు స్కూళ్ళ నుంచి పిల్లల్ని ఇంటికి తీసుకురావడానికి. ఇంట్లో ఇంకా కావాలనుకుంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకళ్ళు వచ్చి అమ్మమ్మలో నాయనమ్మలో వచ్చి ఉండమంటే వాళ్ళు ఉంటారు. ఎందుకు అని అంటే వీళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి అని చెప్పి. సో ఆ రీజన్స్ తోటి చాలా మంది ఏంటి అని అంటే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చేస్తారు కదా అన్నట్టుగానే ఆ పనులన్నీ వేరే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసేసినప్పుడు సో వీళ్ళ ఫోకస్ తగ్గిపోతా ఉంటుంది. ఇంత హెల్ప్ ఉండిన తర్వాత కూడా పిల్లలతో టైం ఎందుకు స్పెండ్ చేయట్లేదు అనుకుంటున్నారు మీరు? అవును కదా. ఇంత హెల్ప్ ఉండి కూడా పిల్లలతో ఎందుకు టైం స్పెండ్ చేయలేకపోతున్నారు అంటే వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటి అని అంటే పియర్ ప్రెషర్ అండి. మీరు ఎలాంటి ఇంట్లో ఉంటున్నారు, మీరు ఎలాంటి కార్లో తిరుగుతున్నారు, మీరు కట్టిన బట్ట కట్టకుండా కట్టగలుగుతున్నారా, పెట్టిన నగ పెట్టకుండా పెట్టగలుగుతున్నారా అనే పియర్ ప్రెషర్స్ కోసం పరిగెడుతూ పిల్లల్ని అంతగా పట్టించుకోకుండా ఉండే సినారియోస్ చాలా ఉన్నాయి. అన్ని అలా అందరూ అలా ఉంటారని నేను అనను, కానీ ఆ సినారియోస్ లోనే పిల్లలు నెగ్లెక్ట్ అవుతా ఉంటారు. సో ఇంట్లో పసిపిల్లలకి చిన్నగున్నప్పటి నుంచి అంటే ఎవరు హెల్ప్ లేకుండా కూడా వేరే అన్ని కంట్రీస్ లో పిల్లలు మనం పేరెంట్ గా మదర్ కానీ ఫాదర్ కానీ పెంచుకోగలుగుతున్నారు. ఇక్కడ అన్నం వండి పెట్టే వాళ్ళు ఒకళ్ళైతే, పిల్లల్ని ఎత్తుకునే వాళ్ళు ఒకళ్ళైతే, పిల్లల్ని తిప్పుకొచ్చే వాళ్ళు ఒకళ్ళైతే, యూనో వాళ్ళని కార్లో తీసుకెళ్లే వాళ్ళు ఒకళ్ళైతే, కానీ మనకి కిట్టీలకి వెళ్ళటానికి టైం ఉంటుంది, పబ్బులకి వెళ్ళటానికి టైం ఉంటుంది, పార్టీస్కి వెళ్ళటానికి టైం ఉంటుంది, ఆఫీస్ పార్టీస్ అటెండ్ అవ్వడానికి కూడా టైం ఉంటుంది. ఆఫీస్ లో 12 hours బదులు 14 hours 16 hours కూడా కష్టపడడానికి ఫీల్ అవ్వము. 2 years ప్రాజెక్ట్ కోసం ఎన్ని గంటలు కష్టపడుతున్నారు, మరి పిల్లలు 21 years ప్రాజెక్ట్, వీళ్ళ మీద ఎంత ఫోకస్ పెట్టాలి మనం? ఇప్పుడు ఇంకా పెరిగిందనే చెప్పాలి, 25 years అని పెట్టుకోవచ్చు మనం. అంటే మనమే దాన్ని ప్రొలాంగ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు నేను పెరిగిన టైంలో ఎగ్జాక్ట్లీ చూసుకుంటే సినారియోస్ వేర్ సో డిఫరెంట్ అండి. అంటే మనం ఎర్లీగా ఇండిపెండెంట్ గా లైఫ్ ని లీడ్ చేయడానికి ట్రై చేసేవాళ్ళం. ఎందుకు అని అంటే ఇంట్లో ఎంత మదర్ వర్కింగ్ ఉన్నా కాకపోయినా, బికాస్ మై మామ్ వాజ్ వర్కింగ్, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. లాట్ ఆఫ్ నా ఫ్రెండ్స్ వాళ్ళ మదర్స్ చాలా మంది హోమ్ మేకర్స్ ఉండేవాళ్ళు, ఇంట్లోనే ఉండేవాళ్ళు. అయినా కూడా ఏంటి అని అంటే పిల్లలకి ఇండిపెండెంట్ గా వాళ్ళ కుకింగ్ వాళ్ళు నేర్చుకునేటట్టు, లేకపోతే వాళ్ళ బట్టలు వాళ్ళు మడత పెట్టుకునేటట్టు, వాళ్ళ బట్టలు వాళ్ళు అయర్న్ చేసుకునేటట్టు, ఇలాంటి కొన్ని లైఫ్ స్కిల్స్ అనేవి మనకి ముందే వచ్చేసేవి. సో నిజంగా పెళ్లి అయిన తర్వాత ఇవి ఒక డిఫికల్ట్ టాస్క్ లాగా అనిపించేవి కాదు. కానీ ఈ రోజుల్లో అంటే ఇంకా అప్పుడులో కూడా ఎంతసేపటికి చదువుకున్నామా లేకపోతే కెరియర్ ఓరియంటెడ్ గా ఉన్నామా అనే కాన్సన్ట్రేషన్ ఎక్కువగా పెట్టినప్పుడు, ఎందుకంటే ఈ డివోషన్స్ లేవు మనకి, చాలా డైవర్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఏంటి అని అంటే లైఫ్ స్కిల్స్ అనే వాటి మీద చాలా తగ్గిపోయింది కాన్సన్ట్రేషన్. ఎంతసేపటి కెరియర్ ఫోకస్డ్ గా చూసుకుంటున్నాం కానీ లైఫ్ స్కిల్ అనేది బిల్డ్ చేసుకోకపోతే, చిన్నప్పటి నుంచి వంట చేయని వాళ్ళు ఒక 25 years తర్వాత వంట చేయండి అని అంటే వాళ్ళకి ఎంతో కష్టంగా ఉంటుంది. అదే కదా, నేను ఇంట్లో మా పిల్లలకి అదే చెప్తే, అప్పుడు చేసుకుంటాం ఇప్పుడు అవసరం లేదు కదా ఎందుకు చెప్తూనే ఉంటారు. అలవాటు సడన్ గా ఒకటి మనం అలవాటు చేసుకోవాలంటే మన బాడీ అండ్ మైండ్ యాక్సెప్ట్ చేయదమ్మా. ఇప్పటి నుంచి అలవాటు అయితేనే అని అంటే అబ్బా నువ్వు ఆ థాట్ ప్రాసెస్ నుంచి బయటికి రావా. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మ్యారథాన్ రన్ చేయాలి అంటే ఒక 42 kilometers రన్ చేయాలి అన్నప్పుడు నాకు పరిగెత్తడం వచ్చు, ఆ రోజు వచ్చిన రోజు నేను రన్ చేయగలుగుతాను అని అనుకోవచ్చు. సో ఒక్కసారి మీరు ప్రాక్టికల్గా, సరే నీకు రన్నింగ్ అయితే వచ్చు కదా, నువ్వైతే పరిగెత్తగలుగుతున్నావు కదా, నాకు ఒక మ్యారథాన్ చేసి చూపించండి అని ఒక టాస్క్ ఇవ్వండి. వాళ్ళు పరిగెత్తలేరు, 1 kilometer తర్వాత 2 kilometers తర్వాత ఆగిపోతారు. లైఫ్ కూడా ఇలాగే, మీరు ఆ మసిల్ బిల్డ్ చేసుకుంటేనే రేపొద్దున దాన్ని అచీవ్ చేయగలుగుతారు, లేకపోతే అది వచ్చు కదా అని ఊహలో ఉంటారు అని చెప్పి మీరు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు, వెరీ గుడ్ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ. సో దట్ వే ఇట్ విల్ హెల్ప్ అన్నమాట పిల్లలకి. ఎందుకంటే ఈ జనరేషన్, ఇప్పుడు మీరు జెన్ జీ చూసుకోండి లేకపోతే జెన్ ఆల్ఫా చూసుకోండి, వై జనరేషన్ ఎందుకు అనే దానికి మనం కరెక్ట్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలిగితే
వాళ్ళు కూడా చేస్తారండి. రైట్. ఇప్పుడు ఆ జనరేషన్‌కి సంబంధించిందే నా పిల్లలు కూడా. కానీ దే డిడ్ వెల్ ఇన్ లైఫ్. వాళ్ళకి ప్రాబ్లమ్స్ అంటే నేనైతే ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు. వాళ్ళకి 6 ఏళ్ల నుంచి 8 ఏళ్ళు ఉన్నప్పటి నుంచే వంటలు అయన్నీ నేర్పించేసుకున్నాను. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ వంట ఒకటి తినడం కోసమనే కాదండి. ఇట్ విల్ హెల్ప్ దెమ్ ఇంప్రూవ్ ఆన్ హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ కానివ్వండి. ఇప్పుడు నైఫ్ అనేది ఎలా హ్యాండిల్ చేయాలి, ఫైర్ అనేది ఎలా హ్యాండిల్ చేయాలి, ఇలాంటి చాలా విషయాలు పిల్లలకి మనం నేర్పించుకోవచ్చు. అంటే హౌ డు యూ హ్యాండిల్ డేంజర్. ఇప్పుడు అమ్మో షార్ప్ నైఫ్స్ అని అంటాం, అవును కదా. దేంటి అమ్మో ఫైర్ అని అంటాం. అవును. కానీ హౌ డు యూ హ్యాండిల్ దట్ అని నేర్పించుకోవటం కూడా ఇట్ ఈస్ అ లైఫ్ స్కిల్. అబ్సల్యూట్లీ. లేకపోతే రేపొద్దున ఇదే పిల్లలు పెద్ద అయినాక ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ ఫైర్, ఐ కాంట్ గో నియర్ ద స్టవ్ అని అన్నారు అనుకోండి, ఇంకేమైనా ఉందా అసలు? వాళ్ళ లైఫ్ ఏం అవ్వాలి, అంటే వాళ్ళ హెల్త్ ఏం అవ్వాలి. అవును. ఇప్పుడు మనకి ఇన్స్టాలో అన్ని వచ్చేస్తున్నాయి, ఏది కావాలంటే అది మీరు స్విగ్గీలో ఆర్డర్లు పెట్టుకుంటే వస్తాయి. కానీ హెల్త్ రాదే స్విగ్గీలో. సో మన పేరెంట్స్ కానివ్వండి, మనం కానివ్వండి, మన గ్రాండ్ పేరెంట్స్ కానివ్వండి, ఎంతో హెల్త్ కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాం కాబట్టి ఈ రోజుకి కూడా మనం ఆ మాత్రమైన హెల్త్ ఉంది మనకి. ఈ పిల్లలకి మనం అన్ని సమకూరుస్తున్నాం, డబ్బులు సమకూరుస్తున్నాము, బంగ్లాలు సమకూరుస్తున్నాం, అన్ని సమకూరుస్తున్నాం, కానీ హెల్త్ ఎంతవరకు వాళ్ళని హ్యాండిల్ చేసుకోవడానికి ప్రిపేర్ చేస్తున్నాము. ఇప్పుడు వాళ్ళ హెల్త్ అంతంత మాత్రాన ఉంటే నెక్స్ట్ జనరేషన్ హెల్త్ ఇంకేం మాత్రం ట్రెమెండస్లీ అది రెడ్యూస్ అవుతూనే డిక్లైన్, అది ఇట్ ఈస్ లైక్ ఆన్ ద డౌన్ ఫాల్ ఓన్లీ. సో దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఒక రెసిలియన్స్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, పిల్లలకి ఒక ఫెయిల్యూర్ నుంచి దాన్ని బయటికి రావటం ఎలా అనేది నేర్పించాలి. ఇలాంటివన్నీ కూడా లైఫ్ స్కిల్స్ అండి. అబ్సల్యూట్లీ. కానీ అంటే మీరు ఎడ్యుకేషనలిస్ట్ ఎలా అయ్యారు అని అంటే ఏం చెప్తారు? అసలు మీరు అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఎక్కడ ఉంటున్నారు? దట్స్ అ గుడ్ క్వశ్చన్. ఐ థింక్ నా జీవితానికి సారాంశం అదే అనుకుంటా, ఇండియా ఎందుకు వచ్చాను అనేది. యాక్చువల్గా పెళ్ళైన కొత్తలో మేము యూకేలో ఉండేవాళ్ళం. అయితే పిల్లలు ఎప్పుడు అని ఒక క్వశ్చన్ అడిగినప్పుడు దానికి నా దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే నాకు ఏ కాలేజ్లో కూడా ఏ సబ్జెక్ట్లో కూడా పిల్లల్ని ఇలా పెంచాలి ఎక్కడా లేదు. అవును. ఈవెన్ ఎంబీఏలు చదవండి, పిహెచ్డీలు చేయండి, ఎక్కడా కూడా పిల్లల్ని ఎలా పెంచాలి అనే ఇన్ఫర్మేషన్ ఉండదు ఎక్కడా కూడా. సో నాకు ఆ భయం కొద్దీ ఏం చేశాను అని అంటే చైల్డ్ సైకాలజీ చదువుకుని పేరెంటింగ్ క్లాసెస్కి వెళ్ళి, స్కూల్స్కి వెళ్ళి అక్కడ టీచింగ్లో వర్క్ చేసి ఆ తర్వాత ఐ టుక్ దట్ కాల్ అనమాట. ఇప్పుడు నేను ఎలాంటి చైల్డ్ అయినా కూడా పెంచగలుగుతాను, ఎందుకంటే స్పెషల్ నీడ్స్ వాళ్ళందరితో కూడా వర్క్ చేసి ఆ తర్వాత ఐ టుక్ అ కాల్. సో అదేంటి అంటే ఇట్ ఈస్ లైక్ అ ప్రిపరేషన్ ఫర్ లైఫ్ అనమాట. బికాస్ చాలా మంది పేరెంటింగ్ న్యాచురల్ అనుకుంటారు, కానీ పేరెంటింగ్ ఈజ్ అ స్కిల్. ఇప్పుడు మీరు ఆండ్రాయిడ్ వాడటం వచ్చు కదా, ఏముంది ఐఫోన్ కూడా అలాగే వాడేద్దాం అనుకుంటే కుదరదు కదా, అది కూడా నేర్చుకోవాలి. ఒక ఫోన్ ఎలా వాడాలో నేర్చుకుంటానికి మనకు టైం ఉంది, ఒక న్యూ సాఫ్ట్వేర్ ఎలా వాడాలో నేర్చుకోవడానికి టైం ఉంది, పిల్లలు ఎలా పెంచుకోవాలో అనేది నేర్చుకోవటానికి కూడా మనం టైం కేటాయిస్తే ఆ పిల్లల్ని చాలా బాగా గైడ్ చేయగలుగుతామండి. సో అట్లాగే నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. నేను యూకేలో ఉన్నప్పుడు నాకేమనిపించింది అని అంటే, అరే ఇవన్నీ నాకు మా పేరెంట్స్కి తెలుసుంటే నన్ను బాగా గైడ్ చేసేవాళ్ళు కదా, మా టీచర్స్కి కూడా తెలుసుంటే ఈ పిల్లల్ని ఇలా ఆపర్చునిటీస్ ఇంకా నాకు బెటర్గా ఉండే కదా అని నాకు అనిపించి, సరే ఐ వాంట్ గివ్ ఇట్ బ్యాక్ టు మై కంట్రీ అని చెప్పి ఇండియా వచ్చేసానండి. ఓకే. సో ఇండియా వచ్చినప్పుడు ఒక చిన్న కిండర్ గార్డెన్ స్టార్ట్ చేశాను. ఓకే. సో అంచెలంచెలుగా మా పేరెంట్స్ని మెచ్చుకోవాలి, మా స్కూల్కి వచ్చిన పిల్లలు వాళ్ళ పేరెంట్స్. నేను కిండర్ గార్డెన్ ఒకటే రన్ చేస్తాను అని అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. లేదండి కంపల్సరీగా మీరు స్కూల్ని పెంచాలి, మేము ఒప్పుకోము అని అలా ఎంకరేజ్ చేస్తే అలా అది కిండర్ గార్డెన్ టు 10th క్లాస్ స్కూల్ అయ్యింది ఇప్పుడు. ఓకే. ఓకే. పేరెంట్ అంటే నాకు తెలుసు, స్కూల్ పేరు ప్రేక్షకుల కోసం ఫౌంటైన్ హెడ్ గ్లోబల్ స్కూల్ అండి, ఇది ఆపోజిట్ టు మియాపూర్ మెట్రో స్టేషన్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అని అంటే పిల్లలు లైఫ్ ని ఎలా ఫేస్ చేయాలో నేర్చుకుంటా ఉంటారు. బికాజ్ మార్క్స్ కి అతీతంగా దేంటి లైఫ్ స్కిల్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ లీడర్షిప్ క్వాలిటీస్ పెంచుకుంటూ నాకేమని అంటే పిల్లలకి నేను ఏం నేర్పిస్తాను అని అంటే, ఫస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలి అని అంటే, వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ ఎవరు, హూ క్యాన్ సాల్వ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద వరల్డ్ రైట్ నౌ. రైట్. సో పిల్లలకి మనం ఏమని చెప్తాం, ఇప్పుడు నేను చాలా మంది పిల్లల్ని అడిగినప్పుడు పెద్ద నాకు వాట్ ఈస్ యువర్ గోల్ ఆర్ ఏమని అడిగితే నేను చాలా డబ్బులు సంపాదించాలి అని అంటారు పిల్లలు. ఆ చాలాకి వాళ్ళకి నంబర్ లేదు. అయితే చాలా డబ్బులు సంపాదించాలి అని అంటే మరి దానికి కావాల్సిన స్కిల్ సెట్ ఏంటి అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయా? కరెక్ట్. కానీ పేరెంట్స్ చాలా మటుకు ఏమని చెప్తారు, ఏదైనా ప్రాబ్లమ్ వస్తే అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోనానా, దానిలో దగ్గర కూడా వెళ్ళొద్దు అని చెప్తారు. కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది తెలియనప్పుడు
చాలా డబ్బులు ఎలా సంపాదించగలుగుతారు? అంటే మూలమే అది కదా. కరెక్ట్ కరెక్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది మూలం. కరెక్ట్. సో నేనేంటి అనంటే సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్ లోకలీ సో దట్ యూ కెన్ సీ ద ఇంపాక్ట్ గ్లోబలీ. ప్రతి ఒక్కళ్ళు లోకల్గా ఉన్న ప్రాబ్లమ్స్ కనుక సాల్వ్ చేసేసుకోగలిగితే గ్లోబల్గా ఇంకా ప్రాబ్లమ్స్ అనేవి చాలా మటుకు సమసిపోతాయి. అబ్సల్యూట్లీ సో కరెక్ట్. నేనేంటి అని అంటే ప్రాక్టికల్ గా పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తా ఉంటాను. అండ్ మీ స్కూల్కి ఏదో స్పెషలైజేషన్ ఉందని విన్నాను. వెంకయ్యనాయుడు గారి చేత కూడా మీరు అవార్డు తీసుకున్నారు. ఓ థ్యాంక్ యూ. యా, Yeah. అంటే ఇట్స్ అ వెరీ ప్రాక్టికల్ స్కూల్ అండి. Yeah. మా స్కూల్ పిల్లలు వి రివైవ్డ్ a dead lake into a only rainwater lake of Hyderabad right now. ఓ దట్స్ సో నైస్ రియల్లీ. Yeah, this is like first time in the country అండి. ఇలా అంటే ఒక అర్బన్ సిటీలో చచ్చిపోయిన లేక్ ని మళ్ళీ దాన్ని రివైవ్ చేసి రిజ్యూవినేట్ చేయటం అనేది, అది పిల్లలు ఎవ్రీ స్టెప్ లో ఇన్వాల్వ్ అయ్యి చేయటం అనేది ఫస్ట్ టైం. సో మేము ఆ లేక్ రివైవ్ చేయక ముందు అబౌట్ 54.4% ఆ ఏరియాలో చాలా మందికి డెంగ్యూ అండ్ మలేరియా ఫీవర్స్ ఉండినాయి. ఓకే. మేము ఒక సర్వే చేయించాము. మేము లేక్ రివైవ్ చేసిన తర్వాత ఒక 1 year తర్వాత మళ్ళీ సర్వే రిపీట్ చేస్తే లెస్ దాన్ 1%. దట్స్ సో నైస్. సో ప్యూరిఫై యా, సో బికాస్ ఆఫ్ ద బయోడైవర్సిటీ మేము మళ్ళీ బ్యాక్ టు తీసుకురాగలిగినాం కాబట్టి. సో దీన్ని చూసి ఈవెన్ హైదరాబాద్ వాళ్ళు కూడా చాలా ఇన్స్పైర్ అయ్యారు. అండ్ వాళ్ళు ఈ ఇయర్ ఒక 6 lakes చేశారు. ఓకే. సో అండ్ నాకు తెలిసిన ఒక ఆయన ఒక 4 lakes చేశారు. సో మా ఇన్స్పిరేషన్ తీసుకొని 2019లో మేము చేసాము. సో ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ దిస్ ఇస్ ద థింగ్. సో నెక్స్ట్ ఇయర్ కల్లా మనకి 10 to 11 రెయిన్ వాటర్ లేక్స్ ఉంటాయి హైదరాబాద్ లో డెఫినెట్ గా. ఓకే. యా, పోన్లేండి, లక్కీగా వాడు మిమ్మల్ని గుర్తించారు. అలా కాకుండా లేక్ లో మీరు స్కూల్ కట్టారని అనుకున్నా. అది స్కూల్ దగ్గరలో ఉండదండి. లేక్ Yeah, yeah. లేక్ దూరమే ఉంటుంది. అవునా? ఓకే. కాకపోతే అదొక జర్నీ అనుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో పిల్లలు ఏం నేర్చుకున్నారు అని అంటే వాళ్ళకి ఒక చిన్న బుక్ క్రియేట్ చేసి ఇచ్చాను నేను. ఒక అంటే ఇట్స్ స్టోరీ బుక్ లాగా అన్నమాట. చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు నేను లేక్ రివైవ్ చేస్తున్నాను అని అంత స్టోరీ వాళ్ళు చెప్పుకోలేరు కాబట్టి వాళ్ళకి ఒక చిన్న జర్నీ బుక్ ఒకటి క్రియేట్ చేసి ఇచ్చాను నేను. సో దాంతో ఏంటి అని అంటే లాస్ట్ లో అందులో ఏముంటుంది అని అంటే వాట్ డూ యూ చూస్ ఫర్ అవర్ ఫ్యూచర్ అని ఉంటుంది అనమాట. సో ఈగోనా ఇకోనా అరే వా. ఓకే. అలాంటివి అనమాట. సో అంత ఒకసారి మనం క్లీన్ చేయలేం కాబట్టి ఒక్కొక్కటి మనం స్టార్ట్ చేద్దాం, ఫస్ట్ ఈ లేక్ తో స్టార్ట్ చేద్దాం అని ఆ బుక్ ఉంటుంది అనమాట. దాంట్లో బై ద ఎండ్ ఆఫ్ ఇట్ వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఇచ్చాను అనమాట. నేను ఇంత రేస్ చేయగలిగాను ఆర్ ఇంత అవేర్నెస్ చేయగలిగాను అని చెప్పి. సో నేను ఏమని చెప్పానంటే ఇది కీప్ లాగా, అంటే కీప్ దిస్ బుక్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే మీరు ఫస్ట్ క్లాస్ లో ఉండొచ్చు, థర్డ్ క్లాస్ లో ఉండొచ్చు, ఇప్పుడు 7th class లో ఉండొచ్చు. కానీ లైఫ్లో ఎప్పుడైనా ఏదైనా టఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు రిమెంబర్ ఈ బుక్ ఒక్కసారి ఓపెన్ చేసుకొని చూసుకుంటే, అరే నేను ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడే అంత పెద్ద లేక్ని రివైవ్ చేయగలిగాను, ఈ చిన్నది నన్ను భయపెట్టిందా అని చెప్పి ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడానికి ఈ బుక్ ఉపయోగపడుతుంది అని చెప్పి. బికాస్ ఎందుకంటేనండి ఆ మసిల్ మనం ఇంప్రూవ్ చేయకపోతే, ఇప్పుడులో చూస్తే చాలా మంది పిల్లలు డిప్రెషన్ అంటారు, యాంగ్జైటీ అంటారు, కాన్ఫిడెన్స్ ఉండదు, ఏదైనా చిన్నది వచ్చినా అల్లాడిపోతా ఉంటారు. పేరెంట్స్ ఏమో అమ్మో 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 అని ఇంకా హెలికాప్టర్ పేరెంటింగ్ చేస్తూ ఉంటారు. సో పేరెంటింగ్ అంటేనే పిల్లల్ని ఇండివిజువల్ గా ఆన్ దేర్ ఓన్ మనం వాళ్ళని ప్రిపేర్ చేసినప్పుడు దట్ విల్ యాక్చువల్లీ అంటే మీనింగ్ఫుల్ గా ఉంటుంది వాళ్ళ లైఫ్ కూడా. నిజం. అంటే ఒక 25 ఏళ్ళు లేదా 20 ఏళ్ల క్రితం పెళ్లికి కౌన్సిలింగ్ అంటే వాళ్ళకంత అవేర్నెస్ లేదేమో మేబీ, అంటే అడ్జస్ట్ అయిపోవడమే వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇప్పుడు అమ్మాయిలు చదువుకుంటున్నారు, అమ్మాయిలు కూడా ఇండిపెండెంట్ అవుతున్నారు. అక్కడ డెఫినెట్ గా ఈగో క్లాషెస్ వస్తున్నాయి. నాకెందుకు గౌరవం దొరకట్లేదు, నాకెందుకు గుర్తింపు దొరకట్లేదు, మీరు నేను సమానమే కదా అన్న పాయింట్ లో చాలా గ్యాప్ అనేది వాళ్ళిద్దరి మధ్య వస్తుంది. అమ్మాయి ఇండిపెండెంట్ కావడం అందరికీ సంతోషమే, డెఫినెట్ గా అవ్వాలి కూడా. రేపు ఎనీథింగ్ గోస్ రాంగ్ పిల్లలు అల్టిమేట్ గా మదర్ తోనే ఉండిపోతారు. సో ఆ రోజు సర్వైవల్ ఎలాగా అనేది మనం వెతుక్కుంటే, అందుకే కీడించి మేలించాలి అని చెప్తూ ఉంటాం కదా, పెద్దవాళ్ళందరూ చెప్తూ ఉంటారు. ఈ టైంలో బట్ నాకు అనిపిస్తుంది అంటే పెళ్లికి కూడా కౌన్సిలింగ్ అవసరమేమో అనిపిస్తూ ఉంటుంది. పిల్లల కోసం ఎలా అయితే కౌన్సిలింగ్ అవసరమో, ఇఫ్ మనం వాళ్ళకి టైం ఇవ్వలేనప్పుడు, మనం వాళ్ళకి అంత కేర్ ఇవ్వలేనప్పుడు, వాళ్ళు ఎలా డీల్ చేయాలో మనకి తెలియనప్పుడు, ఎమోషన్స్ విల్ ప్లేస్ ఆల్ ద టైమ్. వాళ్ళు అది ప్రాపర్ గా ప్లేస్ అవ్వవేమో అనిపిస్తూ ఉంటుంది. వాట్ డు యు సే అబౌట్ ఇట్? యాక్చువల్గా ఎమోషనల్ కోషంట్ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ రిలేషన్ బిల్డింగ్ అండి. సో ఇమోషనల్ కోషంట్ అనేది ఎప్పుడు మనం పెంచగలుగుతాము అని అంటే, ఎప్పుడైతే ఆ రిలేషన్ బిల్డింగ్ అంటే ఫస్ట్ పేరెంట్ పిల్లలకి ఉండే
రిలేషన్షిప్ పేరెంట్ తోటి. ఉమ్, అంటే ఈ వరల్డ్కి వచ్చిన తర్వాత మన ఎర్త్ మీద ఫస్ట్ వాళ్ళ రిలేషన్ పేరెంట్స్ తోటే ఉంటుంది. సెకండ్ వెరీ డీప్ రిలేషన్షిప్ వాళ్ళ స్కూల్లో టీచర్స్ తోటి కలుగుతుంది పిల్లలకి, అవును అవును అండ్ క్లాస్లో ఫ్రెండ్స్, అవును పియర్ గ్రూప్. సో ఇప్పుడున్న సినారియోలో ట్రాన్స్ఫర్సే కానివ్వండి, లేకపోతే జస్ట్ బికాజ్ అందుట్లో ఆ చైల్డ్ని కరెక్ట్ చేశారని కానివ్వండి, ఉమ్, లేకపోతే అందుట్లో వాళ్ళ క్లాస్మేట్ ఇంకొక స్కూల్కి వెళ్ళిపోతున్నారన్న రీజన్తో కానివ్వండి, ఈ పిల్లల్ని చాలా మటుకు షిఫ్ట్ చేసేస్తూ ఉంటారు ఒక స్కూల్ నుంచి ఇంకో అవును స్కూల్కి. అవును సో అక్కడ ఏమైపోతుంది అంటే రిలేషన్ బిల్డింగ్కి ఆపర్చునిటీ దొరకట్లేదు పిల్లలకి. ఉమ్, ఉమ్, అంటే ఒకళ్ళతోటి ఇప్పుడు ఒక రోజు ఒకళ్ళతోటి ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఉంటుంది పిల్లల్లోనే. అవును ఈరోజు నువ్వు నాకు బాల్ పాస్ ఆన్ చేయలేదు ఆడుకునేటప్పుడు, అలాంటి చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. అవును ఆ అవును కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ అయ్యే లోపే పెద్దాళ్ళు వాళ్ళ లైఫ్స్లోకి ఎంటర్ అయిపోయి వాళ్ళందరూ విడతీసి ఇంకొక స్కూళ్ళకి మార్చేయటమో ఇంకోటో చేస్తా ఉన్నారు. దాంతో వీళ్ళకి ఆ రిలేషన్షిప్కి వాల్యూ కానివ్వండి అవన్నీ తెలియదు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఈగో అండి, ఇట్ ఈస్ అవును అబౌట్ హౌ డు యూ హ్యాండిల్ యువర్ ఇమోషనల్ కోషంట్. అబ్సల్యూట్లీ సో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఒక్కటి ఉంటే చాలు నేను బతికేస్తాను అని అనే ఒక ధోరణిలో పెంచకుండా పిల్లల్ని, అవును అవును యూనో నాకు సోషల్లీ కూడా, అంటే సోషల్లీ కూడా నాకు ఫ్రెండ్స్ ఉండాలి, నాకు రిలేషన్షిప్స్ ఉండాలి అనే ఒక థాట్లో కనుక మనం పిల్లల్ని యూనో పెంచగలిగితే డెఫినెట్గా వాళ్ళ రిలేషన్షిప్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ ఇంకొక మనిషితో అయినా కూడా కాన్ఫ్లిక్ట్ రాకుండా ఉండదు, కానీ ఆ ఉమ్, కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు దాన్ని ఎలా రిజాల్వ్ చేసుకోవచ్చు అనేది కనుక ఫస్ట్ నుంచి పిల్లలకి నేర్పిస్తే, మీరు ఇందాక అన్నారు చూసారా సర్దుకుపోవటం అనేది, అవును కానీ దాన్ని బెటర్గా అనేది కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అనొచ్చు ఇప్పుడు. రైట్ యా. సో రైట్ దట్ వే ఏంటి అని అంటే ఉన్న సినారియోని ట్రాన్స్పరెంట్గా ఒకరికొకళ్ళు షేర్ చేసుకొని అండ్ దాంట్లో బెటర్ సొల్యూషన్స్ ఏంటి ఆర్ బెటర్గా హౌ డు యూ హ్యాండిల్ దట్ సినారియో అని తెలుసుకున్నప్పుడు అంత ప్రాబ్లమ్స్ ఉండవు. మా అమ్మ ఇప్పటికే అంటుంది, అమ్మ నీకు పేరెంటింగ్ తెలీదు Oh. నన్ను అంటే ఎందుకే అన్నాను ఒకరోజు, తెలుసుకోవాలి కదా వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో అని. నేను ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు అన్నం పడేశాను, కంటిన్యూస్గా పడేశాను, 1 year పడేశాను, కానీ నీకు లాస్ట్ మంతే తెలిసింది, 11 months నీకు తెలియలేదు. పక్కా ఆవిడ చెప్పిందండి నాకు. ఏంటంటే అంటే స్కూల్ బస్ దిగిన తర్వాత గోడ మీద నుంచి ఇలా బాక్స్ ఓపెన్ చేసి ఇలా పడేసేదిట. అంజలి గారు వాళ్ళ మీ ఇంట్లో దోశలు, అంజలి గారు వాళ్ళ మీ ఇంట్లో చపాతి, ఈ రోజు మీ ఇంట్లో ఇడ్లీ, కరెక్టేనండి అనేది. లాస్ట్ 1 year లో లాస్ట్ మంత్ లో తెలిసిందనమాట నాకు అది. నాకు ఒళ్ళు మండిపోయింది. ఎందుకంటే నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఎంతో కష్టపడితే కానీ కడుపు నిండని రోజుల నుంచి నేను వచ్చాను. అలాంటిది ఇది ఇలా అన్నం పడేసింది, 1 year గా పడేసింది లాస్ట్ మంత్ నాకు తెలిసిందా. అసలు నేనేమనుకున్నా అంటే దానికి అసలు దీనికి వారం రోజులు బాక్స్లే ఇవ్వకూడదు, ఇవ్వలేదు. కానీ ఆకలి అనట్లేదు, ఇంటికి వచ్చి నువ్వు నాకు బాక్స్ ఎందుకు ఇవ్వలేదని అడగట్లేదు. తీరా చూస్తే ఫ్రెండ్స్ దగ్గర తినేస్తుంది అది శుభ్రంగా. నేనన్నా చూసాను అసలు ఇక బాక్స్ అడగవా, వాటర్ బాటిల్ అడగవా, ఎంతకాలం ఉంటావు ఇలాగా అని దెబ్బలు పడ్డాయి ఇప్పుడు దాన్ని. అదిగూ నువ్వు నన్ను కొట్టావు అసలు పిల్లలు అలా డీల్ చేయడం ఇలా కాదు, రేపు నా పిల్లలు నేను డీల్ చేస్తానంటే అలాగే తల్లి నువ్వు డీల్ చేసి చెప్పని అంటున్నా. ఇప్పటికీ దానికి నేను కొట్టిందే గుర్తుంది తప్ప ఎందుకు కొట్టానని దానికి గుర్తులేదు. బ్రెయిన్ ఎలా ఫంక్షన్ చేస్తుంది అని అంటే ఏదైనా సరే స్ట్రాంగ్ ఎమోషన్ తో ఉన్న మెమరీ ఏదైతే ఉంటుందో పర్మనెంట్ మెమరీలోకి వెళ్ళిపోతుందండి. సో దాన్ని వాళ్ళు ఎన్నిసార్లు రీవిజిట్ చేస్తూ ఉంటే ఆ పాత్ వే అంత స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. సో మీరు రోజు ఇంట్లో ఒక గ్రాటిట్యూడ్ సెషన్ అని పెట్టుకోండి, లేకపోతే గ్రాటిట్యూడ్ ట్రీ అని ఒకటి చేయించండి. ఓకే. సో దాంతో ఏంటి అని అంటే ఈ రోజు వాళ్ళకి సంతోషం ఇచ్చింది ఏంటి, ఆర్ ఈ రోజు వాళ్ళు నేర్చుకుంది ఏంటి, ఇలాంటి కనుక కొంచెం అవి ఎక్కువగా రీవిజిట్ చేస్తా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఓవర్ రైట్ అయ్యి ఆ నెగటివ్ దాని మీద కొంచెం తగ్గుతుంది. ఎంత టైం ఇవ్వాలి కదండి. సరే ఒక చిన్న చిట్కా చెప్తాను. ఇంటికి ఎప్పుడు పెడతామో తెలియదు, ఆ టైంకి వాళ్ళు పడుకోవచ్చు లేదా వాళ్ళు ఇంకేదో అంటే అదొక ఒక సెషన్ లాగా వాళ్ళు అంటే రోజు ఎవ్రీడే వాళ్ళకి వాళ్ళు చేసుకునేటట్టు. రైట్. మీరే కూర్చొని చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీడే ఈజ్ యువర్ ట్రీ గ్రోయింగ్ ఆర్ నాట్, ఆర్ యూ యాడింగ్ న్యూ లీవ్స్ టు ఇట్, లీవ్స్ లాగా దాని మీద పిల్లలతోటి రాసుకొని కనుక వాళ్ళు కనుక చేసుకున్నా, లేకపోతే బుక్ లో అయినా సరే దే కెన్ రైట్ ఒక గ్రాటిట్యూడ్ బుక్. మేము మామూలుగా స్కూల్లో ఏం చేస్తాం అంటే బై ద ఎండ్ ఆఫ్ ద డే ఒక చిన్న గ్రాటిట్యూడ్ సెషన్ చేస్తాం అనమాట. ఈ రోజు కొత్తగా మీరు ఏం నేర్చుకున్నారు, ఆర్ ఈ రోజు కొత్తగా, ఎందుకంటే చాలా మటుకు నెగటివ్ వాటి మీదే ఎక్కువగా ఫోకస్ వెళ్ళిపోతూ ఉంటుంది పిల్లలు కానీ పేరెంట్స్ కానీ. అంటే స్కూల్ నుంచి ఇంటికి రాగానే కూడా పేరెంట్స్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే ఈరోజు ఏమైంది,
అని అంటే చాలా మటుకు పిల్లలు ఏంటి అని అంటే ఆ క్వశ్చన్ అవాయిడ్ చేయడానికి కోసం ఏమి అవ్వలేదు అని అంటారు. ఆ! ఎందుకంటే పలానాది అయింది అని అంటే అది ఎందుకు అయింది అని ఇంకో ఎందుకని క్వశ్చన్ అంటారు. వస్తుంది కదా. సో అలా ఏమి అవ్వలేదు అని చెప్పినప్పుడు ఏమవుతుంది, దే విల్ ఇంకో ఫర్దర్ క్వశ్చన్స్ ఉండవు కదా. అదే కదా! అందుకని వాళ్ళ సేఫ్ సైడ్ గా అలా చెప్తారు. కానీ అదేంటి ఏదైనా నెగటివ్ గా జరిగింది అనగానే ఫేస్ లో ఫీలింగ్స్ మారిపోతాయి. ఆ! మా టీచర్ ఈ రోజు నన్ను తిట్టింది అని ఏదైనా చైల్డ్ చెప్పారు అనుకోండి, అలా ఎలా తిడతారు? మిమ్మల్ని తిట్టాలి అంటే నాకు ఒక్కదానికే ఉంది అధికారం అని చెప్పేసేసి అలా వచ్చేస్తారు కదా. అవును. అప్పుడు ఏంటి అనంటే వాళ్ళకి పిల్లలకి ఏం అర్థమవుతది? ఏదైనా నెగెటివ్‌గా జరిగిన దానికే పేరెంట్స్ రియాక్ట్ అవుతారు హ్మ్. అని వాళ్ళు ఎక్కువగా దాని మీదే ఫోకస్ చేస్తారు. ఇలాంటి మైండ్ సెట్ నుంచి బయటకి తీసుకురావడానికి మేమేం చెప్తాము అనంటే 5:1 అని ఒక రేషియో ఉంటుందండి. ఓకే. అంటే పిల్లలు స్కూల్లో ఒక 7, 8 ఇయర్స్ వచ్చినప్పుడు స్టార్ట్ అవుతది కంప్లెయినింగ్ అనేది. వాళ్ళకి ఎందుకు అనంటే ఆ ఏజ్ వరకు ఇన్‌క్విజిటివ్‌నెస్ ఉంటుంది పిల్లల్లో. హ్మ్. ఇదేంటి? అదేంటి? అదెలా నేర్చుకోవాలి? ఇదేంటి అని నేర్చుకోవాలని ఉంటుంది. ఆ 8 ఇయర్స్ వచ్చిన కాడి నుంచి వాలిడేషన్స్ ఎతుక్కుంటా ఉంటారు. అంటే నేనంటే మా మమ్మీకి ఇష్టమా? నేనంటే మా డ్యాడీకి ఇష్టమా? నేనంటే మా టీచర్స్‌కి ఇష్టమా? సో వాళ్ళ టీచర్ తోటి కమ్యూనికేట్ చేయడానికి కోసం ఎంతసేపటికి ఎవరో ఒకళ్ళ మీద చిన్న చిన్న కంప్లెయింట్స్ చేస్తూ ఉంటారు. హ్మ్. ఆ థాట్ ప్రాసెస్ ని మార్చుకోవటానికి మేమేం చేస్తాము అంటే 5:1 అని చెప్పేసి అంటాం. అంటే నువ్వు ఒకసారి కంప్లెయింట్ చేయాలి అని అంటే అదే పర్సన్ గురించి 5 గుడ్ థింగ్స్ చెప్పు ఓహో! అని అన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళ 5 గుడ్ థింగ్స్ చెప్తా ఉన్నప్పుడు యూజువల్‌గా థర్డ్ గుడ్ థింగ్ అంటే ఇతను నాకు ఒకసారి కింద పడిపోతే ఫస్ట్ ఎయిడ్ చేయడానికి హెల్ప్ చేశారు. ఆర్ నా లంచ్ లేట్ అవుతే వాళ్ళ లంచ్ షేర్ చేసుకున్నారు. దెన్ థర్డ్ వన్ వచ్చేసరికి రిఫ్లెక్షన్ స్టార్ట్ అవుతుంది పిల్లల్లో. ఇన్ని హెల్ప్ చేశారు గదా! చూసుకోకుండానే గదా! కాలు తొక్కింది. ఇట్స్ ఓకే. ఐ డోంట్ వాంట్ టు కంప్లెయిన్ ఆ! అని ఆ సెల్ఫ్ రిఫ్లెక్షన్‌లో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. రైట్. నేనేమంటాను అనంటే ఇది పిల్లల వరకే కాకుండా పెద్దవాళ్ళకి. పెద్దవాళ్ళలో గూడా యూజ్ చేసుకోగలిగితే కరెక్ట్. చాలా మటుకు ఫోకస్ నెగెటివ్ వాటిల మీద నుంచి పాజిటివ్ వాటిల మీదకి షిఫ్ట్ అవ్వచ్చు. అవును. ఇప్పుడు సపోజ్ ఇంట్లోనే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఒకరోజు ఆ కూరలో ఉప్పెక్కువయింది. అదే. అదే. ఆ! సో, ఏంటి ఈరోజు ఇంత కసివిగా ఉంది ఆర్ వాట్ ఉప్పు తక్కువయింది. వాటెవర్ ఉప్పెందుకు లేదు అనే బదులు, సరే యూ ఆర్ హెల్పింగ్ మీ ఇన్ ఆల్ దీస్ ఏరియాస్ అని అనుకున్నప్పుడు, ది అదర్ పార్ట్నర్ ఆటోమేటిక్‌గా ఏమని చెప్తారు, ఇట్స్ ఓకేలే ఇన్ని చేస్తున్నావు కదా! ఉప్పే కదా! ఏం పోయిందిలే అని అవును. అనుకుంటారు. అవును. అవును. సో, ఆటోమేటిక్‌గా ఆ పాజిటివ్ చేంజ్ అనేది ఇంట్లో కానివ్వండి, కొలీగ్స్ మధ్యలో కానివ్వండి. ఎందుకంటే సొసైటీ రెడీగా ఉంటుంది. ఇప్పుడు మీరు 1-100 వరకు చెప్తారు. అందుట్లో ఎక్కడో ఒక్క మిస్టేక్ చేస్తారు. ఆ 99 మంచి చేసింది ఎవరికీ గుర్తుండదు. ఆ ఒక్క మిస్టేక్ అంటారు గదా! రోజు బిర్యానీ పెట్టినా గుర్తుండదు. ఒక్కరోజు పచ్చడన్నం పెడితే మాత్రం అదొక్కటే గుర్తుండదు. గుర్తుంటుంది. అదొక్కటే గుర్తుంటుంది అనేది. సో, ఆ మైండ్ సెట్ నుంచి షిఫ్ట్ చేయాలి అనంటే ఈ 5:1 గోల్డెన్ రూల్ చాలా ఉపయోగపడుతదండి. రైట్. అప్పుడు నేనేమని చెప్తాను అనంటే మీరు వాళ్ళ గురించి కంప్లెయింట్ చేయాలంటే వాళ్ళ గురించి మొత్తం తెలుసుకున్నాక అప్పుడు కంప్లెయింట్ చేయడం బెటర్. వాళ్ళ గురించి ఏమీ తెలియకుండా అట్లా కంప్లెయింట్ చేస్తూ పోతుంటే ఇప్పుడు చూడండి ఆన్‌లైన్‌లో మొత్తం వినరు. ఒక పాడ్‌కాస్ట్ మొత్తము వినరు. వినరు. ఆ మధ్యలో ఉన్న స్నిప్పెట్ అది ఎంత ఉంటుందో ఒక 30 సెకండ్సో, 1 మినిట్. ఆ 1 మినిట్‌లో అంత జ్ఞానము రాదు కదా అందరికి. ఎగ్జాక్ట్‌లీ. ఆ విని దాని మీద కమెంట్‌లు తెగ రాసేస్తా ఉంటారు. అవును. అదేదో మొత్తం లిసన్ టు ద పాడ్‌కాస్ట్ ఎంటైర్ కరెక్ట్. పాడ్‌కాస్ట్ వినిన తర్వాత అప్పుడు మీ మీ వ్యూస్ యూ కెన్ పుట్ దెమ్ ఫార్త్. సో, కరెక్ట్. ఆ మైండ్ సెట్ నుంచి బయటకి తీసుకురావడానికి కూడా ఇట్ హెల్ప్స్ ఎ లాట్. ఎందుకంటే పిల్లలకి మేము అది కూడా నేర్పిస్తా ఉంటాం. యువర్ బిహేవియర్ ఆన్‌లైన్ హ్మ్. ఈరోజు ఎనకటి రోజుల్లో రిఫరెన్సెస్ అని అడిగేవాళ్ళండి. ఈ రోజుల్లో కంపెనీస్‌కి జాబులకి వెళ్తున్నా, ఏది వెళ్తున్నా మీరు మీరు క్రియేట్ చేసిన అకౌంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ గూడా బ్యాక్ ట్రాక్ చేయొచ్చు. డిఫరెంట్ పేర్లతో చేసినా, ఏది చేసినా అన్నీ బ్యాక్ ట్రాక్ యాహ్! చేయొచ్చు. అండ్ వాళ్ళు చూస్తారు వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ యూ అని చెప్పి. యెస్. సో, దాన్ని బట్టి మీ ఫ్యూచర్ డిసైడ్ అయ్యి ఉంటుంది. ఈ రోజు నన్నెవరు చూడట్లేదు కదా అని అనుకుని ఉండొచ్చు. కానీ ఫ్యూచర్ ఇస్ ఎందుకు ఆన్‌లైన్ ఇలా ఓపెన్‌గా, ఫ్రీగా పెట్టారు అని అంటేనే సో దట్ మన ఇంటిగ్రిటీ ఎంతుంది అని తెలుసుకోవటానికి అలా ఉంది. కానీ నిజం. నిజంగా ఇప్పుడు ఆల్రెడీ మనం వింటూనే ఉంటాం. యూఎస్‌కి వెళ్ళాలి అంటే కూడా మన మన కౌన్సిలింగ్. సోషల్ మీడియా అకౌంట్స్ చెక్ చేసి కానీ మనకి వీసాకి అపాయింట్‌మెంట్ ఇవ్వట్లేదు అని ఒకటి విన్నాం మనం రీసెంట్‌గా. రేపొద్దున మీరు బ్యాంక్‌లో అదేంటి మార్ట్‌గేజ్‌కి అప్లై చేసుకున్నా కూడా ఆ చెకింగ్ అనేది ఉంటే హ్మ్. ఏమవుతాము?
అనేది ఒకటి ఆలోచించుకోవాలి. ఇప్పుడు మనం అనుకుంటాము టెక్నాలజీ వచ్చేసింది, వరల్డ్ మారిపోయింది అని అనుకుంటాం, కానీ మన పెద్దవాళ్ళు ఇలాంటి స్టోరీస్ మనకి చెప్తూ పెంచేవాళ్ళండి. ఏమని, చిత్రగుప్తుడు ఉంటాడు, నువ్వు చేసిన ప్రతి పని అన్ని రాస్తాడు అని చెప్పి. ఎందుకు అంటే ఇంటిగ్రిటీ పెంచడానికి కోసం, అంటే ఎవరు చూస్తున్నా చూడకపోయినా నువ్వు చేయాల్సిన చేసే పనులన్నీ అనేది ఒక కాన్షియస్నెస్ ని మనకి పెంచేవాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడు చూస్తున్నప్పుడు ఒక పని, చూడనప్పుడు ఒక పని చేస్తూ ఉంటే పేరెంట్స్ కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, పిల్లలు ఏమనుకుంటారు అని అంటే ఇవన్నీ ఓన్లీ వినటాని కోసమే, రూల్స్ అన్ని ఫాలో అవటం కోసానికి కాదు. ఇప్పుడు మా స్కూల్లోనే పిల్లలు ఒక పాడ్కాస్ట్ చేశారు, అక్కడ వాళ్ళు ఏమని షేర్ చేసుకున్నారు, నేను ఆశ్చర్యపోయాను. రూల్స్ అన్ని పిల్లల కోసమేనా, పెద్దవాళ్ళ కోసం కాదా? మాకేమో చెప్తారు డోంట్ యూజ్ బ్యాడ్ వర్డ్స్ అని. నేను కార్లో వెళ్తున్నప్పుడు లేకపోతే ఎవరైనా అడ్డం వచ్చినా కూడా పెద్దవాళ్ళు ఇలాంటి వర్డ్స్ అన్ని వాడేస్తా ఉన్నారు. అదేంటి, ఎవరి మీద చాడీలు చెప్పొద్దు అని అంటారు, పొద్దున్న లెగిస్తే వీళ్ళే మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళలా వీళ్ళలా అని చెప్పి కమెంట్స్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఒక రిలేషన్షిప్ పెంచాలి అని అంటే అండి, సింపుల్, ఒక ఐదు అంతస్తుల బిల్డింగ్ కట్టాలి అని అనుకుందాం. ఫౌండేషన్ మనం వేస్తున్నాం, కానీ పిల్లలు ఇంటికి వెళ్ళగానే, అంటే టీచర్ ఒక ఫౌండేషన్ వేస్తారు, ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని చెప్తారు, కానీ ఇంట్లో కనుక అది సినారియో లేదనుకోండి, ఈ ఫౌండేషన్ కూలిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే రోజు మళ్ళీ ఫౌండేషన్ వేయాల్సి వస్తుంది టీచర్, మళ్ళీ అది కూలిపోతుంది. ఇలా ఉంటే ఎన్నాళ్ళకి వాళ్ళు 5 అంతస్తుల బిల్డింగ్ కట్టగలుగుతాం? సో కంపల్సరీగా పేరెంట్స్ అండ్ టీచర్స్ కలిసి పని చేస్తేనే ఆ బ్యూటిఫుల్ మొక్క అనేది ఒక చెట్టు అవుతుందండి. నిజం నిజం నిజం. నాకు ఇదొక్కటి మాత్రం ఎందుకో నేను కొంచెం ఖండిస్తాను, ఏంటంటే ఇంట్లో పేరెంట్స్ చెప్పేది పిల్లలు వినరు, పేరెంట్స్ చేసేది వాళ్ళు ఫాలో అవుతారు అనేది. ఇది ఎందుకు నాకు యాక్సెప్ట్ చేయలేనండి. ఎందుకంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మా నాన్నగారికి విపరీతమైన సిగరెట్ అలవాటు ఉంది, ఒక రోజులో 2-3 బెట్లు తాగేస్తారు. బట్ ఆయన చూసి మేము అందరం సిగరెట్లు, మా నేను కానీ మా బ్రదర్ కానీ అలవాటు ఎప్పుడు లేదే. ఆయన సిస్టమేటిక్గా ఏది ఎస్ ఈ టైంకి ఇది చేసేయాలని అనుకోరు, గో విత్ ద ఫ్లో అంటారు. కానీ నేను, మా తమ్ముడేమో నో ఈ టైంకి ఇది అవ్వాల్సిందే, నెక్స్ట్ నా ఈ అపాయింట్మెంట్ ఉంది దీనికి వెళ్ళాల్సిందే, ఇంత పర్ఫెక్ట్గా ఉంటాం ఇద్దరు. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? సో మనం అందరికి, హ్యూమన్ బీయింగ్స్ అందరం కూడా వీఆర్ బోర్న్ విత్ 9 ఇంటెలిజెన్సెస్. ఓకే, ఒక సినారియో మీరు చెప్పినప్పుడు దాన్ని చూసి ఇన్స్పైర్ అయితే అది ఫాలో అవుతారు. దాన్ని అలా ఉండకూడదు, ఎందుకంటే ఎవరో ఇంట్లో కరెక్ట్ చేసి, మీ మదర్ ఎవరో చెప్పుంటారు సిగరెట్లు మానేయమంటే అసలు మానేయట్లేదు, లేకపోతే ఇంట్లో ఇంకొకళ్ళు పెద్దవాళ్ళు ఎవరో కమెంట్ చేసి ఉంటారు. మనం ఏది పిక్ చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్, ఏది పిక్ చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. అందరూ ఒకలా ఉండరు. ఇప్పుడు ఇంట్రా పర్సనల్ స్కిల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మీరు సెల్ఫ్ అవేర్నెస్ తోటి కరెక్ట్ చాలా పద్ధతిగా మీరు అవన్నీ నో ఇవి చేయకూడదు, నేను ఇవి చేస్తాను అని అనుకుంటారు. అలాగే లాజికల్ రీజనింగ్ కానివ్వండి, స్పాటల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, లేకపోతే మ్యూజికల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా 9 ఇంటెలిజెన్సెస్ ఉన్నాయండి. కైనెస్థెటిక్ కానివ్వండి. అన్ఫార్చునేట్గా ఈ మధ్య ఎక్కువగా స్కూల్స్లో లాజికల్ రీజనింగ్కి మార్కులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఇవన్నిటినీ పక్కన పెట్టేస్తున్నారు. కానీ లైఫ్ లీడ్ చేయడానికి ఈ అన్ని ఇంటెలిజెన్స్ సమపాళ్ళల్లో కనుక మనం అభివృద్ధి చేయగలిగితే ఆటోమేటిక్గా మనకి చాలా ఆన్సర్స్ దొరుకుతాయి అన్నమాట. ట్రూ ట్రూ ట్రూ. సో యాక్చువల్గా ఏంటి, ఎందుకు అని అంటారు అని అంటే, యూ టెల్ మీ ఐ ఫర్గెట్, బట్ యూ షో మీ ఆర్ యూ ఇన్వాల్వ్ మీ, ఐ విల్ రిమెంబర్ ఫర్ ఎవర్ అని ఒక సేయింగ్ ఉంది. సో అప్పుడు ఏంటి అని అంటే, దే లర్న్, కైనెస్థెటిక్ లెర్నర్స్ అంటారు వీళ్ళని. ఎప్పుడైతే వాళ్ళు అంటే కొంతమంది పిల్లలకి కంటి చూపుతో అర్థం చేసుకునే పిల్లలు ఉంటారు, చెపితే అర్థం చేసుకునే పిల్లలు ఉంటారు, చేయించితే అర్థం చేసుకునే పిల్లలు ఉంటారు. కరెక్ట్. అన్నిటికీ ఒకే ఆన్సర్ ఉండదండి. కరెక్ట్, ఎవ్రీథింగ్ ఒకలానే ఉండరు, అన్నిటికీ ఒక ఆన్సర్, అందరికీ ఒకటే సొల్యూషన్ పనికిరాదు. కరెక్ట్, రైట్. మా పిల్లలు అంటారు, నువ్వు చిన్న పని చేసినా పెద్ద పని చేసినా నీ దండన మాత్రం ఒకే రకంగా ఉంటుంది. స్టేజ్ వైజ్ ఉండాలమ్మా, ఒక్కసారి అంత పీక్ ఎందుకు వెళ్తావు అని అంటారు. కానీ బట్ ఒకటండి, సీ ద థింగ్ ఈస్ లాడ్ ఆఫ్ ప్రెజర్స్. నాకు అనిపిస్తుంది ఏంటంటే, నిజంగా ఇద్దరు దంపతులు పేరెంట్స్ అవ్వాలి అని అంటే తెలుసుకోవాల్సిన, నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో ఇప్పుడు మేం చేసింది ఏంటి అని అంటే, ఫస్ట్ హౌ ఇంటిగ్రిటీ ఎలా పెంచుకోవాలి అంటే, ఒకళ్ళు చూస్తున్నా చూడకపోతున్నా కూడా నేను ఎలా, నా నడవడికి ఎలా ఉండాలి అనేది ఒకటి. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఫిజ్ డ్రింక్స్ మేము కాలేజ్లో ఉన్నప్పుడు అలవాటైంది, కోకులు, పెప్సీలు ఇలాంటివి తాగుతూ ఉండేవాళ్ళం.
ఎప్పుడైతే నేను చైల్డ్ సైకాలజీ క్లాసెస్కి వెళ్ళినప్పుడు చేసినప్పుడు అంటే వాళ్ళ హెల్త్ గురించి నేర్చుకుంటున్నప్పుడు Mm. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అని Mm. అన్నప్పుడు అప్పుడు మానేశాను నేను. Yeah. సో పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఎప్పుడు ఇంట్లో ఫిజిటింగ్స్ అనేవి కనిపించలేదు. అండ్ Mm. ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు వీళ్ళకి ఎవరైనా ఆఫర్ చేసినా నాన్న దట్స్ నాట్ హెల్దీ అని చెప్పేదాన్ని. Yes. అయితే చాలా పార్టీలకి ఇండియా వచ్చిన తర్వాత పార్టీలకి వెళ్ళినప్పుడు ఆ పిల్లలు చూడట్లేదు తాగేసే అని చెప్పి నాకు గ్లాసులు తెచ్చిచ్చేవాళ్ళు. అయితే ఇట్ ఈస్ నాట్ అబౌట్ పిల్లలు చూస్తున్నారా Exactly. లేదా అని How we కాదండి. are అనేది. సో అక్కడ కూడా ఇప్పుడు రీసెంట్ గా కూడా ఒక సినారియోలో మేఘ్నా నువ్వు చాక్లెట్లు మానేస్తే నేను సిగరెట్లు మానేస్తాను అని ఒక కాన్వర్జేషన్ వచ్చింది నాకు నా ఫ్రెండ్ కి మధ్యలో. Right. సో దాంట్లో కూడా ఏంటి అని అంటే అక్కడ ఆ పార్టీలో నేను ఇంకా ఏమి ముట్టుకోలేదు చాక్లెట్స్ అంటే ఏది కూడా సంబంధించింది. ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మాయికి తెలుసు నాకు చాక్లెట్ అంటే చాలా ఇష్టం అని చెప్పి తను ఆఫర్ చేసినప్పుడు ఇట్స్ ఓకే నాన్న వద్దనుకున్నాను కదా ఐ డోంట్ వాంట్ టు అంటే ఇప్పుడు అంకుల్ లేరు కదా మమ్మీ ఇట్స్ ఓకే యూ కెన్ ఈట్ అని అడిగింది మా అమ్మాయి. అన్నప్పుడు నేను చెప్పాను ఇట్స్ నాట్ అబౌట్ దట్ అంకుల్, ఇట్స్ నాట్ అబౌట్ ఎనీబడి సీయింగ్ మీ, ఇట్స్ అబౌట్ నేను చెప్పిన మాటకి నా మీద నాకు గౌరవం ఉంటే నేను ఫాలో అవుతాను, నాకంటూ ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అందుకని నేను ఫాలో అవుతున్నాను అని Perfect. చెప్పినప్పుడు ఐ కుడ్ సీ దట్ అన్నమాట. ఓకే ఒక మాట ఇచ్చాము అంటే వాళ్ళని సంతోషపెట్టడం కోసం కాదు, అది మనం ఫాలో వాళ్ళ ముందైనా అవ్వగలిగితే వెనకైనా ఒకలానే ఉండాలి. ఒకలాగానే ఉండాలి అని తనకి అది ఒక Absolutely. ఒక ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. Correct. సో Correct. యూజువల్ గా పిల్లలు ఇట్లా చేసినప్పుడు దే విల్ లెర్న్ అ లాట్ అండి. Correct. అంటే వాళ్ళ క్యారెక్టర్ ని మనం ఎలా షేప్ చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్. Correct. సెకండ్ థింగ్ మనకి చాలా మూడ్ అంటే స్ట్రెస్ ఉండనివ్వండి అవును, వాట్ ఎవర్ ఏదైనా వచ్చినప్పుడు ఏంటి అని అంటే గబుక్కునప్పటికప్పుడే రిజాల్వ్ చేసేసుకోవాలి అని అనుకుంటాం. అక్కడ పిల్లలు ఉన్నారా లేరా అనేది కూడా చెక్ చేసుకోము అవును, ఒకసారి. అవును. సో అది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఒక సినారియో జరిగింది, సో మనం ఏంటి అని అంటే ఇక్కడ పిల్లలు ఉన్నారు అని ఆ నిమిషానికి మనం తమాయించుకోగలిగి పిల్లల్ని ఇంకొక దేంట్లో కన్నా ఎంగేజ్ చేసి ఇద్దరమే కూర్చొని వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకొని అది రిజాల్వ్ చేసుకోగలిగితే పిల్లలు కూడా అది చూసి గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు మేం పెరిగే రోజుల్లో నాకు అసలు ఏ రోజు తెలీదు మా మదర్కి మా ఫాదర్కి ఒపీనియన్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండేవి అనేది సంగతి నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళ డిస్కషన్స్ మా ముందు ఏ రోజు జరగలేదు కాబట్టి. Mm. కానీ ఈ రోజు పిల్లలు ఏం చేస్తూ ఉంటారు, ఇద్దరి మధ్యలో గొడవ అవుతుంటుంటే ఎవరు విన్నింగో చూసి వాళ్ళ వైపు వెళ్ళి నుంచుంటారు. ఎందుకు అని అంటే ఎటు సైడ్ పవర్ ఉందో వీళ్ళు కూడా అట్లా లీన్ అవుతారు అనమాట. దిస్ ఇస్ హౌ. అందుకని ఇప్పుడు ఎవరైతే ఇంట్లో ఇద్దరి మధ్యలో గొడవ అయినప్పుడు ఒకళ్ళు లూజ్ అవుతారు కదా, వాళ్ళ మాట పిల్లలు చస్తే వినరు. Mm. ఎందుకు అని అంటే పవర్ అంతా ఇంకొక సైడ్ ఉంది కదా, అవును. ఇట్స్ ఓకే నేను వినకపోయినా కూడా ఇక్కడ ఫరక్ పడదు అని అనుకుంటారు. Mm. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒక్కొక్కసారి Mm. ఇలాంటి కాన్వర్సేషన్స్ వచ్చినప్పుడు మనమే విన్ అవ్వాలి కాకుండా ఒక్కొక్కసారి ఒకళ్ళకి అప్పర్ హ్యాండ్ ఉన్నప్పుడు ఇంకొకళ్ళకి ఇంకొక అప్పర్ హ్యాండ్ ఇచ్చినప్పుడు పిల్లలు అనుకుంటారు ఓకే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఒకళ్ళు స్ట్రాంగ్ ఒకళ్ళు వీక్ కాదు, ఇక్కడ Yeah. పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్ అని కూడా వాళ్ళకి అర్థం అవుతుంది. True, true. ఇప్పుడు నేను ఏదన్నా వద్దు అని అన్నాను అనుకోండి, పిల్లలు ఏం చేస్తారు సాఫ్ట్ కార్నర్ కోసం ఫాదర్ దగ్గరికి వెళ్తారు. నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను మమ్మీ వద్దన్నారు అని అంటే ఎందుకు వద్దన్నారు తెలుసా అని అడుగుతారు ఈయన కూడా. అంటే పలానా పలానా రీజన్స్ చెప్తారు. మరి అవన్నీ కరెక్టే కదా నాన్న, ఇప్పుడు మళ్ళీ నేను ఐ డోంట్ వాంట్ టు గో అగెయిన్స్ట్ యువర్ మామ్ అని చెప్తారు ఈయన కూడా. అప్పుడు ఏమవుతుంది అని అంటే మేమిద్దరం ఒక టీం అయినప్పుడు Correct, correct. వీళ్ళు Understanding nature. నేర్చుకుంటారు. కొన్నిసార్లు నేను ఆయనని సపోర్ట్ చేస్తాను. ఫస్ట్ ఏం చేస్తారు, ఓకే మమ్మీ దగ్గరికి వెళ్తే నో అని వచ్చేస్తుంది అని వాళ్ళు అది కూడా ట్రై చేస్తారు. వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటారు. సో ఇట్లాంటివన్నీ కూడా మనం కాన్షియస్గా డెసిషన్స్ తీసుకోగలిగితే, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, మదర్ ఐస్ క్రీమ్ తినద్దు అనేదో అంటారు. ఎందుకు, వాళ్ళకి గొంతు నొప్పి వచ్చి తర్వాత జ్వరం వస్తుంది అని. అవును. మమ్మీ ఎప్పుడు అట్లాగే అంటారు లేరా పద మనం స్నీక్ అవుట్ చేసి తిందాము అని తీసుకెళ్ళిపోయారు అనుకోండి, అంతే ఇక వీళ్ళ మాట ఇంకెప్పుడు ఇక వినరు. అలా ఇట్లాంటివి రాకుండా ముందు నుంచే మదర్ అండ్ ఫాదర్ కనుక కూర్చొని పిల్లల విషయంలో అండ్ వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు పిల్లల్ని ఎలా ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలి, అక్కడికి వెళ్ళిన చోట సినారియోస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా ముందే కొంచెం అంటే పిల్లల ముందు డిస్కషన్స్ రాకుండా. అవును, అవును. ఇప్పుడు అంటే వెళ్ళే చోట అని అంటే ఇట్ కుడ్ బి ఇన్లాస్ ప్లేస్కి వెళ్ళొచ్చు, వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్ళొచ్చు. సో అక్కడ ఎలాంటి బిహేవియర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ వెళ్ళిన చోట గారాబం కొద్దీ పిల్లలు వాళ్ళ ఫోన్ అడిగితే గ్రాండ్ అవును. పేరెంట్స్ ఇచ్చేస్తారేమో. అవును, అవును. సో మీరు వెళ్ళేటప్పుడు ముందే వాళ్ళకి చెప్పండి మేము వస్తున్నాం ఆ ఫోన్లు దాసేయండి, Mm. సో పిల్లలకి ఇవ్వకండి. ఎందుకంటే ఇప్పుడు మనం పెరిగేటప్పుడు ఆల్కహాల్ మనకి ఇచ్చే వాళ్ళ పేరెంట్స్ తాగండి అని, ఎందుకు ఇచ్చేవాళ్ళు కాదు, అది అది Not for health దానికి రిపర్కషన్స్ చాలా బ్యాడ్ గా ఉన్నాయి Correct, correct. అని
పేరెంట్స్కి తెలుసు కాబట్టి ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఈ మొబైల్ ఫోన్కి రిపర్కషన్స్ అని ఇప్పుడు కొత్తగా వచ్చిన టెక్నాలజీ, దాని రిపర్కషన్స్ అందరికీ తెలియక Correct. స్టార్టింగ్ లో ఇచ్చేస్తారు ఈజీగా Correct, ఉంది correct. కదా అని. Correct. కానీ దాని రిపర్కషన్స్ తెలిసిన తర్వాత ఇది విషయం కంటే కూడా పాయిజన్ అని తెలిసిన తర్వాత ఎందుకు ఇవ్వడం? అవును. ఆ నిమిషానికి ఇప్పుడు ఈజీ పేరెంటింగ్ అయినప్పుడు ఫ్యూచర్ లో ఇంకా ఎన్నో ఫేస్ చేయాల్సి వస్తుంది. కరెక్ట్. ఈ నిమిషానికి ఈజీ అని ఇచ్చేసారు, రేపు పొద్దున వాళ్ళు ఇంకొకటి ఏదో యాంగ్జైటీ ఇష్యూస్ అని డిప్రెషన్స్ అన్నప్పుడు ఏం చేస్తారు మీరు? అవును, అవును, అందుకని అవును. ఇట్లాంటి అన్ని కూడా ముందుగానే ఇప్పుడు అవేర్నెస్ లేదు, గ్రాండ్ పేరెంట్స్కి అంత అవేర్నెస్ లేదు, ఎందుకంటే వాళ్ళ టెక్నాలజీలో పుట్టలేదు కాబట్టి. కరెక్ట్, కరెక్ట్. ఆ పిల్లలు ఏదో అడిగారు, వాళ్ళు ఏమనుకుంటారు, అప్పడం అడిగారు, చాక్లెట్ అడిగారు ఇచ్చామని లాగానే మొబైల్ అడిగారు ఇచ్చామనుకుంటారు తప్పితే ఇవన్నీ కూడా తెలియదు వాళ్ళకి. సో ఇలాంటివన్నీ కూడా ముందుగానే అనుకుని ముందుగానే ఇంకొకటి మదర్ అండ్ ఫాదర్ కూడా కూర్చొని ఫైనాన్షియల్ గా కూడా ప్లాన్ చేసుకోవాలండి. అంటే పిల్లలకి ఎంత ఖర్చు పెడుతున్నాం మనం, దానికి మనం ఎంత సేవ్ చేయాలి. ఎందుకు అని అంటే ఒక్కొక్కసారి కొన్నిసార్లు పేరెంట్స్ కూడా ఏం చేస్తూ ఉంటారు, ఆ ఫైనాన్షియల్ లిటరసీ లేక, ఆ ఫైనాన్షియల్ ప్లానింగ్ లేక ఆ ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు పిల్లలకి చెప్పేస్తారు, నో డబ్బులు లేవు ఆర్ వాట్ ఎవర్. ఆ పిల్లలకి దాని రీజన్స్ తెలియదు, ఎందుకు లేవు వాళ్ళకి ఎంతసేపటికి మా ఫ్రెండ్స్ అందరు కలిసి పిక్నిక్ వెళ్తున్నారు, నన్ను పంపించట్లేదు. సో అందుకే వాళ్ళు ఏమంటారు, నీకు పెంచటం రాదు, వీఆర్ స్కార్డ్ ఫర్ లైఫ్ అని ఇలా కొన్ని చెప్తూ ఉంటారు. కానీ ఆ ప్లానింగ్ కనుక మనం నేర్పించుకోగలిగితే, అంటే లైఫ్ ఎప్పుడు కూడా ఇంతే బ్యూటిఫుల్ గా ఉంటుంది అని కాకుండా, వాళ్ళకి అడిగిందల్లా ఇవ్వకుండా కాస్తన్న కొంచెం రెస్ట్రిక్ట్ చేసి ఎలా అడ్జస్ట్ అవ్వాలి, అంటే ఒక నోకి ఎలా అడ్జస్ట్ అవ్వాలి అనేది కనుక మనం నేర్పించాలి పిల్లలకి, మనం ఈ వాల్యూ సిస్టమ్ ఇవ్వాలి పిల్లలకి అని పేరెంట్స్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని ప్లాన్ చేసుకొని చేస్తే మన ఫ్యామిలీకి ఏం వాల్యూస్ ఉన్నాయి, అవి మనం ఎలా పాస్ ఆన్ చెయ్యాలి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి, మీ వాళ్ళు ఎలా మా వాళ్ళు అలా అనకుండా పిల్లల ముందు అట్లా చేయగలిగితే అప్పుడు పిల్లలకి కూడా ఆ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు స్కూల్లో అంత కష్టపడి టీచర్ ఏదైనా చెప్తారు, ఇంటికి రాగానే మీ టీచర్ ఎలా అనగానే ఆ పిల్లలు ఆ టీచర్ దగ్గర నుంచి నేర్చుకోవడానికి ఇష్టపడరు. కరెక్ట్. ఆ రిలేషన్షిప్ అనేది అక్కడ ఫామ్ అవ్వదు. ఈ రోజు మీరేమనుకుంటారు, ఆ బిగ్ డీల్, బయట వాళ్ళతో రిలేషన్షిప్ ఫామ్ అవ్వకపోతే ఏమైంది అని అనుకుంటారు. కానీ వాళ్ళ మెయిన్ సోర్స్ ఆఫ్ ఫార్మింగ్ రిలేషన్షిప్ నే మీరు అక్కడ కానివ్వకుండా చేశారు. అందుకే ఫ్యూచర్ లో పెద్ద అయిన తర్వాత ఒక పర్మనెంట్ రిలేషన్షిప్ కి వీళ్ళు అలవాటు పడరు. మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం పర్మనెంట్ రిలేషన్షిప్ కొత్తగా చేసుకోవాల్సిన ఉన్న పేరెంట్స్ అని కూడా నాకు వీళ్ళు వద్దనుకునే పిల్లలు చాలా మంది ఉన్నారు. అవును, ఇప్పుడు 10th క్లాస్ వరకు వాళ్ళకి కావాల్సినవి కొనిచ్చి 11th వచ్చిన తర్వాత ఏదో ఒక కొత్త గేమింగ్ కన్సోల్ వచ్చింది, అది నాకు కొనిమని అంటే వీళ్ళకి ఏదో బిజినెస్ లో కొంచెం ఈ ఇయర్ డౌన్ ఉంది అని చెప్పి వచ్చి వాళ్ళు కొనివ్వకపోయేసరికి నాకు పేరెంట్ వద్దని కూర్చున్నాడు చైల్డ్. సో ఆ కౌన్సిలింగ్ కి నా దగ్గరికి తీసుకొని వస్తే చిన్నప్పటి నుంచి అన్ని ఇచ్చి పాడు చేసింది ఎవరు? పాడు అని అనకూడదు, కాకపోతే ఏంటి అని అంటే అలవాటు అయిపోయింది. ఆ అలవాట్లు మనమే చేసి మళ్ళీ దాని నుంచి వీన్ ఆఫ్ చేయటం మనకు చాలా కష్టం అవుతుంది. అది మనకి డబ్బులు ఉన్నాయా లేవా అని కాదండి. ఇప్పుడు నేను పెరిగిన ఎన్వైరన్మెంట్ లో మా ఇంట్లో పనిచేసే వాళ్ళకి, పొలం వెళ్ళి వచ్చే వాళ్ళకి కూడా సైకిళ్ళు కొనేవాళ్ళు, నాకు కొనమంటే కొనేవాళ్ళు కాదు. కరెక్ట్. అది ఎందుకు అనంటే నీకు అవసరం లేదు ఇప్పుడు అనేవాళ్ళు అంతే. అంటే షో ఆఫ్ కోసం కొనటం అనేది ఉండేది కాదు ఆ రోజుల్లో. కరెక్ట్. ఈ రోజు సైకిల్ అడిగితే బైక్ కొనబడుతున్నాం, బైక్ అడిగితే కార్ కొనబడుతున్నాం. కరెక్ట్. యా, కరెక్ట్. ఎక్సెస్ ఈజ్ ఆల్వేస్ బ్యాడ్. ఏదైనా అతి అనేది ఎప్పుడైనా సర్వత్రా వర్జేత్. ఈ ఒక్క పాయింట్ తో క్లోజ్ చేస్తానండి, కానీ ఇంకోసారి మీరు నాకు ప్రామిస్ చేయాలి, ఇంకోసారి ఒక న్యూ టాపిక్స్ తోటి ఇంకొక ఎపిసోడ్ మనం ప్లాన్ చేయాలి తప్పకుండా. ఈ క్వశ్చన్ ఎందుకంటే 1 hour అయిపోయింది ఆల్మోస్ట్ మనం స్టార్ట్ చేసి. సో ఫర్దర్ ప్లానింగ్స్ ఉన్నాయి కాబట్టి ఈ క్వశ్చన్ తో కంప్లీట్ చేస్తాను. గరికపాటి గారు మాట అన్నారు, గౌరవం మర్యాద అనేది పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకి కాదు. ఒక వీడియోలో నేను చూశాను, అంటే వాళ్ళకి మర్యాద మనం ఇవ్వని కాదు, వాళ్ళ గౌరవం మనం ఇవ్వని కాదు అక్కడ ఉద్దేశం. రీసెంట్గా నేను ఫేస్ చేసింది ఏంటంటే, ఏదో తప్పు చేశారు పిల్లలు, నేను ఫోన్లోనే వాళ్ళకి ఇది కరెక్టా ఇలా చేయడం బుద్ధి ఉందా లేదా, ఇంతే చేయాల్సిన పని ఏంటి, ఏం చేస్తున్నారు మీరు అని అన్నందుకు, అందరి ముందు ఇలా మాట్లాడతావా, మా పరువు ఏమవుతుంది అని అన్నారు. నేను అన్నాను, మీ పరువు ఏమిటి నా పిండాకుడు, మహా అయితే ఎవరన్నా విన్నారంటే ఏదో పిల్లలు తప్పు చేసి ఉంటారులే, యాజ్ అ పేరెంట్ గా ఇవిడదో సర్ది చెప్తోంది అని అనుకుంటారు. అలా అనుకోట, వాళ్ళకి ఇండివిజువల్ గా వాళ్ళకు ఉండే గౌరవం పని వాళ్ళ ముందు, బయట వాళ్ళ ముందు నేను ఫోన్లో మాట్లాడినప్పుడు వాళ్ళ గౌరవం పోతుందిట. సో వీళ్ళు కొత్తగా నాకు చెప్తున్నారు. నేనన్నా అలా ఉండదమ్మా,
ఇలా ఉంటుంది. సో ఒక తప్పు చెప్తున్నప్పుడు పిల్లలది తప్పు చేస్తుంటారు, మిమ్మల్ని పిల్లల్లానే చూస్తారు. ఇంకా మీకు ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వలేదు, ఒక ఉద్యోగంలో లేరు, పెళ్ళవ్వలేదు అంటే ఇండిపెండెంట్ గా ఉండడం అని అంటే మీ నిర్ణయాలు మీరు తీసుకోవడం అని కాదు, మంచి పనులు చేయడంలో ఉండాలి. మా ఫ్రెండ్స్ తో పాటు నేను బయటకు వెళ్ళిపోతాను, ఇండిపెండెంట్ గా నేను నిర్ణయం తీసుకున్నాను, నేను నా డబ్బులు నేనే ఖర్చు పెట్టుకుంటాను, నీకు చెప్పాల్సిన అవసరం, దట్ ఈస్ మై ఇండిపెండెన్సీ. దీని ఇండిపెండెన్స్ అంటున్నారు, దీన్ని మీరు ఎలా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తారు? సో యూజువల్ గా రిఫ్లెక్షన్స్ అంటాము. ఏది చేసినా కూడా ఒక రిఫ్లెక్షన్ అనేది ఇంపార్టెంట్ అండి పిల్లల్లో. ఇప్పుడు ఒక డిసిషన్ తీసుకోవాలి, ఒక నిర్ణయం ఏదైనా తీసుకోవాలి అని అంటే ఒక చిన్న ఫార్ములా ఉంటుందండి దాన్ని PMI అంటాం, ప్లస్ మైనస్ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ అన్నమాట. సో PMIలో ఏమవుతుంది అని అంటే చిన్నప్పటి నుంచి కూడా పిల్లలు ఏదైనా ఒక టాయ్ అడిగారు, లేకపోతే నేను బయటికి వెళ్ళాలనుకుంటున్నాను, సో కాన్వర్జేషన్ ఎప్పుడు చూసినా కూడా హౌ డిడ్ యూ మేక్ దట్ డెసిషన్ అని కనుక మనం అడగగలిగితే ఈ రీజన్స్ తోటి ఈ దాంట్లో ప్లసెస్ ఏంటి, దాంట్లో మైనసెస్ ఏంటి, దాంట్లో ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏంటి అని పిల్లలకి తెలిసి కనుక డెసిషన్ తీసుకుంటే ఒక్కొక్కసారి మనం యాక్సెప్ట్ చేయడంలో తప్పు లేదు. కానీ ఆ డెసిషన్స్ కరెక్ట్గా వాళ్ళు తీసుకోలేకపోతున్నప్పుడు మనం ఇంటర్వ్యూన్ అయ్యి లెట్ us సిట్ అండ్ రిఫ్లెక్ట్ ఆన్ దిస్. నీకు ఈ విషయం తెలుసా? బికాస్ అన్ని నెగటివ్స్ తెలిసి ఉండాలని లేదు, ఇంకా పిల్లలే కాబట్టి, ఇంకా వాళ్ళకి ఎక్స్పోజర్ లేదు కాబట్టి. సో ఈ నెగటివ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయని నీకు తెలుసా? తెలియలేదు కాబట్టి నాకున్న ఎక్స్పోజర్ తోటి నేను నిన్ను గైడ్ చేయాలనుకుంటున్నాను, ఆర్ యూ ఓపెన్ ఫర్ దట్ అని కనుక మనం పిల్లలకి చెప్పుకోగలిగితే డెఫినెట్గా ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ని ఈజీగా నావిగేట్ చేయొచ్చు అండి. అంటే కాన్ఫ్లిక్ట్ ఎప్పుడైనా కూడా దాన్ని రిజాల్వ్ చేయాలి అని అనుకునే కంటే కూడా నావిగేట్ చేయొచ్చు అని, అంటే దాని నుంచి ఎలా నావిగేట్ చేయాలి అనేది కనుక మనం యాజ్ పేరెంట్గా మనం అనుకోగలిగితే ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుంది అని అంటే పిల్లలకి లిసనింగ్ ఇయర్ అనేది చాలా తగ్గిపోయి ఉంటుంది. ఎందుకు అని అంటే ఇప్పుడు మనం కూడా వాళ్ళు చెప్పగానే దానికి ఇమీడియట్గా మనం అక్కడ సొల్యూషన్ ఇచ్చేసేయాలి అని అనుకుంటాం యాజ్ పేరెంట్గా. ఇమీడియట్గా సొల్యూషన్ ఇవ్వటం కాదు, వాళ్ళకి ఓన్లీ ఎవరైనా ఒకళ్ళు వాళ్ళు చెప్పిన మాట వినగలిగితే చాలు, వాళ్ళని జడ్జ్ చేయకుండా అని కూడా పిల్లలు ఒక్కొక్కసారి మనతో షేర్ చేసుకుంటూ ఉంటారు. సో అప్పటికప్పుడే కరెక్షన్ చేయకుండా ఆ నిమిషానికి వాళ్ళని విని కాస్త వాళ్ళ ఇమోషన్స్ అన్నీ సెటిల్ అయిన తర్వాత ఈ రిఫ్లెక్షన్ అనేది కనుక చేయగలిగితే వాళ్ళు కూడా దే విల్ స్టార్ట్ టు సీ. ఎందుకంటే ఇప్పుడు మీకు ఏదో అయ్యింది, మీ ఇమోషన్స్ హైగా ఉన్నాయి, ఎప్పుడైనా కూడా హై ఇమోషన్స్ ఉన్నప్పుడు ఏది కూడా మనం కరెక్ట్గా డెసిషన్స్ తీసుకోలేము అని మనం నేర్పిస్తూ ఉంటాం పిల్లలకి. అంటే ఆ నిమిషానికి అది వాళ్ళకి ఎలా చెప్పాలి అనేది కనుక మనం కూడా అనుకోగలిగితే, మనం కూడా బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ ఎక్సర్సైజెస్ చేసి ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ ద చిల్డ్రన్ టు టేక్ దట్ అప్ అండి. అంటే ఫాస్ట్ పేస్డ్ వరల్డ్లో ఈ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అన్ని విషయాల్లో కూడా మనకి ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది. కానీ బాబోయ్, పేరెంట్స్ అవ్వాలనుకున్నది మాత్రం 1కి 100 సార్లు ముందే ఆలోచించుకోండి. మనకంత ఓపిక ఉందా, అంత టైం ఉందా, ఫినాన్షియలీ మనం అంత స్ట్రాంగ్ ఉన్నామా లేదా, నేర్చుకునే ప్రాసెస్ లో పిల్లల్ని మనం అపార్థం చేసుకునే స్టేజెస్ ఎక్కువ చూస్తున్నాను నేను. సో అంటే వాళ్ళే మనకి పేరెంటింగ్ నేర్పిస్తున్నారు, ప్రాబ్లం అది ఇక్కడ. ఎప్పుడు నేర్పిస్తారు అంటే మీకు తెలియదు అనుకున్నప్పుడు నేర్పిస్తారు. ఎగ్జాక్ట్లీ, నేను అన్నాను అలా కాదు, దీన్ని డీల్ చేయడం ఎలాగంటే, ఇది నీ ప్రాబ్లమ్స్, దీని పైకి రా, పైనుంచి చూసి నువ్వే ఒక అంబ్రిల్లా దీనన్నింటికి. ఆల్రెడీ పొద్దున్న వంట చేస్తున్నావు, పని అన్ని చేయించాలి, మీ చేత అన్ని చేయించాలి, ఉద్యోగానికి వెళ్ళాలి, రాత్రి ఎప్పుడో వస్తాను, ఈ లోపల మీరు తిన్నారా లేదా, పని చేసిందా లేదా, బట్టలు ఆరేసారా, గిన్నెలు ఆరే, లోపల సర్దారా, ఇవన్నీ ఇస్త్రీ బట్టలు, ఇవన్నీ చూసుకుంటూ, ఫైనాన్షియల్ ఇష్యూస్ చూసుకుంటూ, బ్యాంక్ ఇష్యూస్ చూసుకుంటూ, మీ ఫేజ్లు మీ అవసరాలు అన్నీ చేసుకుంటూ ఇంతే ప్రశాంతంగా హాయ్ నాన్న హౌ ఆర్ యు అనేంత ఉంటుందా? ఉండదండి. అప్పుడు ఏం చేయాలి అని అంటే చిన్నగున్నప్పటి నుంచే పనమ్మాయితో పని పిల్లలతో చేయించాలి. నువ్వు పనమ్మాయి వచ్చినప్పుడు యూ టేక్ దిస్. ఇప్పుడు ఎలా అయితే మీరు చెప్పారో ఇలాంటి వాళ్ళ కౌన్సిలింగ్ మనకు అవసరం, ఇలాంటి డిపార్ట్మెంట్స్ ని సెగ్రిగేట్ చేసి ఇవి వాళ్ళకి అప్పచెప్పి మీరు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దాని రివ్యూ తీసుకున్నారనుకోండి, అప్పుడు ఏమంటారు ఆ బర్డెన్ అనేది ఈక్వల్ గా షిఫ్ట్ అయినప్పుడు ఇంత స్ట్రెస్ లో మీరు ఉండరు. యాజ్ పేరెంట్స్ గా ఈ రోజు చాలా ఏంటి అంటే మల్టీ టాస్కింగ్ ఒక్కళ్ళే చేస్తా ఉంటారు. ఇప్పుడు చాలా ప్రాబ్లం. అదే పిల్లలకి ఫస్ట్ నుంచి వంట నేర్పించుకున్నాం అనుకోండి, మీరు వర్క్ లో కొంచెం లేట్ అయినా వాళ్ళే వండుకొని తింటారు, మీకోసం కూడా వండి రెడీగా పెడతారు. ఇప్పుడు సండేస్ ఒక్కొక్క రోజు నేను లేచేసరికి మా పిల్లలు వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అయిపోయి నాకు కూడా తెచ్చి ఇస్తారు. సో నైస్, అసలు ఎంత బాగుందో వినడానికి, అది బ్రహ్మాండంగా చెప్పండి, వినడానికి ఎంత హాయిగా ఉందో అని. యు ఆర్ వెరీ లక్కీ ఇన్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ. లక్ ఏం లేదు
లేదండి. ఇదంతా సాధనే. నేను లాస్ట్ అమ్మా! ఎన్నో ఇయర్స్ నుంచి పిల్లల్ని ఎలా పెంచాలి అని ఫస్ట్ ఏదైతే థాట్ వచ్చిందో అప్పటి నుంచి నేర్చుకొని అయన్నీ నిజంగా ప్రాక్టికల్‌గా యూజ్ చేసి అందుట్లో కొన్ని ఒడితొడుకులున్నా బట్ స్టంబుల్ అయినా కానీ మన వి విల్ లెర్న్ అన్నమాట. హౌ డు వి హ్యాండిల్ దిస్ ఎనర్జీస్, హౌ డు వి చానలైజ్ దీస్ ఎనర్జీస్ అనేవి హ్మ్. మనకి తెలిస్తే ఇట్ బికమ్స్ కొంచెం ఈజియర్ అవుతుంది. సో Correct. డెలిగేషన్ అనేది ఓన్లీ ఆఫీసుల్లోనే కాదు, ఇంట్లో ఇంట్లో. కూడా పిల్లల్ని, హస్బెండ్‌ని, పార్ట్నర్‌ని అందరిని ఆర్ ఇన్‌లాస్‌ని బ్యాలెన్స్ అందరిని కూడా చేసుకోవాలి. ఇన్వాల్వ్ చేయండి. ఆళ్ళ పనులన్నీ మీరు చేయడం కాదు. కరెక్ట్. ఉన్న పనుల్ని ఇవి అందరికి మన డిస్ట్రిబ్యూట్ చేయమని. డిస్ట్రిబ్యూట్ చేసుకోండి. సో దీనికి నువ్వు రెస్పాన్సిబుల్, దీనికి నువ్వు రెస్పాన్సిబుల్, దీనికి నేను రెస్పాన్సిబిలిటీ అని తీసుకుని చక్కగా డైనింగ్ టేబుల్ మీదకొచ్చేసరికి ఈరోజు మన Split చేయండి. రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఎంత చేసాము, చేయలేకపోయాము. దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకుంటాము అని కనుక ఒక రివ్యూ మీటింగ్ లాగా మీరు పెట్టుకోగలిగితే కరెక్ట్. చాలా మటుకు సర్దుకుంటాయి. నేను ఆఫీస్‌కి వచ్చేటప్పుడు మా పిల్లలకి నేను చెప్పొస్తాను. ఇగోరా నిన్న అమ్మమ్మ వాళ్ళ మొక్క నుంచి కొన్ని మందార పూలు తీసుకొచ్చాను. మొగ్గలు తీసుకొస్తే నెక్స్ట్ డే మార్నింగ్ నీళ్ళలో వేస్తే విచ్చుకుంటాయి కదా! నేను వచ్చినప్పుడు చెప్పేసి వస్తానన్నమాట. ఇవి దేవుడికి పెట్టేసేయండిరా. వర్లీలో పూలు పాడైపోయి ఇవి తీసేసి ఫ్రెష్ పూలేయండి. లేదంటే కడిగి పెట్టేయండి, నీళ్లు పోసి పెట్టండి. నేను వచ్చాక పూలేస్తా. ఇలా చిన్న చిన్న పనులే. పనమ్మాయి బట్టలు మడత పెట్టింది. ఇస్త్రీ బట్టలు వచ్చాయి. మీ గూడలో మీరు పెట్టుకోండి అంటే ఒక్క పని చేయరు. అలాంటి వాళ్ళకి ఏం చేయాలి చెప్పండి? టైం లిమిట్ అనేది ఒకటి పెట్టాలండి. ఎక్కడ చేశారా అంటే చేసేమంటారు. ఇంటికి వెళ్ళేంతవరకు అలాగే ఉంటాయి. ఇప్పుడు నేను తిట్టకుండా ఎలా ఉండాలి? తిట్టమని అనట్లేదు, తిట్టొద్దు అని అనట్లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చెక్ చేసుకుంటారు కదా! అప్పుడు మీరు అడగాలి. మార్నింగ్ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ క్లారిటీ ఉండిందా నీకు? ఉండింది. ఐఎమ్ వెయిటింగ్ టు సీ ద రిజల్ట్. సో మేక్ దెమ్ రెస్పాన్సిబుల్. ఇప్పుడు మీరు తిట్టేశారనుకోండి, ఈ పని చెప్తుంది మమ్మీ, వచ్చిన తర్వాత చేయలేదనుకో 2 తిడుతుంది. ఆ టైంలో నేను చెవులు మూసుకుంటాను, సెలెక్టివ్ హియరింగ్ పెట్టుకుంటాను. అంతే. అప్పుడు నేను తప్పించుకోగలుగుతాను కదా అనుకుంటాను. కానీ ఇప్పుడు మీరు తప్పించుకోవటానికి రీజన్ తిట్టడం. మీరు తిట్టకుండా వాళ్ళతోనే అది చేయించారనుకోండి, మా మమ్మీ లేనప్పుడు చెప్పినా వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మేమే చేయాలి, అదేదో ముందే చేసేస్తే కనీసము వి విల్ నాట్ లుక్ బ్యాడ్ ఇన్ హర్ ఐస్ అని అనుకుంటారు పిల్లలు. అలా అనుకోవాలి కదా పిల్లలు. ఆ ఎన్వైరన్మెంట్ మీరు క్రియేట్ చేయొచ్చండి. చాలా ఇంతకు మించి అసలు సన్యాసం తీసుకోవడం కాదు కాదు కాదు. అయ్యయ్యో, అలా అనుకుంటే ఎలా అండి బాబోయ్. మా ఆఫీస్ పిల్లలు ఉన్నారు, వీళ్ళు ఇంకా పెళ్లి చేసుకోనంటే నేను అంటే మంటరకు చేసుకోండి అంటున్నాను. ఇప్పుడు మీరు పిల్లల సంగతి ఇంత ప్రశాంతంగా డీల్ చేయాలని అంటే అసలు బాబోయ్. ఏం లేదండి, బయట ఉన్న రిక్వైర్మెంట్స్ మనం తగ్గించుకున్నాం అనుకోండి, అంటే వాళ్ళలాగా మనం ఉండాలి అని అట్లా పియర్ కంపారిజన్ తగ్గించుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఎవ్రీ ఇయర్ పిల్లలకి ఇంత లావిష్ గా బర్త్డే చెయ్యాలి అని అనుకోవాల్సిన అవసరం లేదు. పిల్లలకి పిల్లలు కూర్చొని చిన్న కేక్ కట్ చేసుకొని ఒక స్వీట్ తీసుకొని చేసినా కూడా సరిపోతుంది. ఆ ఎన్వైరన్మెంట్ మనం పెంచుకోగలిగితే ఈ లేనిపోయిన స్ట్రెస్సెస్ అన్ని తగ్గిపోతాయి. సో ఆ స్ట్రెస్సెస్ తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్ గా మిగిలేదేంటి? ప్రశాంతతే కదా. కానీ మీతో మాట్లాడుతుంటే పాయింట్స్ యాక్చువల్లీ పుట్టుకొస్తున్నాయి. ఇంకొక పాయింట్ తో ముగిస్తాను. ఏమనుకోవద్దు. అయ్యో, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ టోల్డ్ మీ దట్ తనకి 2 పిల్లలు. షీ ఈజ్ సింగిల్ పేరెంట్. సింగిల్ పేరెంట్ ఉన్న పిల్లలు మదర్ ని టేక్ ఇట్ గ్రాంటెడ్ తీసుకుంటారు. ఎందుకంటే తన ఇంట్లో ఉండే అవకాశం ఉండదు, పని చేస్తే గానీ ఇల్లు గడిచే సిచ్యువేషన్స్ ఉంటాయి. సో అమ్మాయి కదా, అమ్మ ఎప్పుడు చులకనగానే ఉంటుంది పిల్లలకి, టేక్ ఇట్ గ్రాంటెడే. ఆఫ్టర్ ఆల్ అమ్మ అన్నట్టుగానే నేను చూసాను, అలాగే చూసాను. అమ్మ అనేది అన్లెస్ అంటే రాక్షసావతారం ఎత్తేస్తే తప్ప అమ్మో అనే భయం లేదు వాళ్ళకి. అయ్యో, చాలా మంది ఇళ్లలో ఇది కూడా చూసా. వాళ్ళ నాన్న చెప్తే గానీ మాట వినరండి, వాళ్ళ నాన్న వస్తే గానీ తినరండి. మరి అలా అంటే మరి చిన్నప్పటి నుంచి సింగిల్ పేరెంట్ గా పెంచిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అది నాకు చాలా ఇది అనిపిస్తుంది నిజంగా. మీరు ఏమన్నానండి ఈ రెండింటిని ఎలా ఇప్పుడు అంటే సింగిల్ పేరెంట్ గా ఉన్న మదర్స్ ఎవరైతే ఉన్నారో పిల్లల విషయంలో అసలు ఎలా ఉండాలి? వాళ్ళు టేక్ ఇట్ గ్రాంటెడ్ గా నిజంగా తీసుకుంటున్నారండి. టు బి ఫ్రాంక్, ఎంత అంటే కార్ తాళం తీయద్దు, మీరు ఇంకా టీనేజ్ లో ఉన్నారు, నేను ఇగో అవుట్డోర్ వెళ్తున్నాను ఆఫీస్ పని మీద, కార్ తీయద్దు అని అంటే చెప్పా పెట్టకుండా తీసేస్తున్నారు. సీసీ కెమెరాలు చెక్ చేసుకుని వాచ్మెన్లకు ఫోన్ చేసి పిల్లలు కార్ తీసారని అడిగేంత వరకు తెచ్చుకుంటున్నారు. అలా అడిగితేనేమో వీళ్ళు ఫీల్ అవుతున్నారు, అడగకపోతే మన బాధల వర్ణాతీతం. సో ఇలాంటి చాలా గ్యాప్స్ ఉన్నాయండి ఫ్యామిలీలో లిటరలీ. సో టు డీల్ విత్ ద చిల్డ్రన్, దట్ టు ఒక టీనేజ్ పిల్లల్ని, ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అబ్బా. నాట్ ఎట్ ఆల్. మీరు చెప్పింది కరెక్టే. అయితే ఆ టీనేజ్ కి ఆ సినారియోస్ క్రియేట్ చేయడానికి వెనకాల కింద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ టీనేజ్ అనేది.
ముందు ప్రీ టీన్స్, దాని తర్వాత చిన్నగున్నప్పుడు ఇవన్నీ కూడా యాడ్ ఆన్ అవుతాయి. ఇప్పుడు చిన్నగున్నప్పుడు వాళ్ళు ఏదన్నా ఒకటి చెయ్యకూడదు అని చెప్పిన పని చేశారనుకోండి, దానికి మీరు నోరెత్తి అరవటం అనేది ఒక సొల్యూషన్ ఒకప్పుడు ఉండేది. యాహ్! ఇప్పుడు దానికి కాన్సిక్వెన్సెస్ ఏంటి హ్మ్. అనంటే, వాళ్ళకి ఇష్టమైన ఫుడ్డో, లేకపోతే వాళ్ళకి ఇష్టమైన టాయో తీసి మీరు పక్కన పెట్టేస్తారు. హ్మ్. అది వాళ్ళకి ఇవ్వరు. రైట్. సో దాంతో ఏమవుతుంది, లెట్స్ సిట్ అండ్ రిఫ్లెక్ట్. నువ్వు ఎందుకు ఆ టాయ్ నేను ఇవ్వట్లేదు, బికాజ్ హ్మ్. నువ్వు ఇది చేసావు కాబట్టి హ్మ్. అని కనుక రిఫ్లెక్షన్స్ లో మనం పిల్లలకి కనుక మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోగలిగిన రోజున స్లోగా ఏంటి అని అంటే, నేను మా మదర్ ఏదైనా చెప్పింది, ఇది చేయకూడదు అని చెప్పింది కనుక నేను చేస్తే దానికి నాకు కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అని అనుకున్న రోజున పిల్లలు ఆ గీసిన గీత దాటరండి. అక్కడ కాన్సిక్వెన్సెస్ ఉండవు. ఆమె కాసేపు తిట్టుకుంటది, లేకపోతే కాసేపు ఏడ్చుకుంటది, బట్ ఇట్స్ ఓకే అని అనుకుంటున్నప్పుడు హ్మ్. పిల్లలు ఆ గీత దాటి ఆ పనులు చేయటానికి ఎక్కువగా Okay. ఆస్కారం ఉంటుంది. సో ఎప్పుడైనా కూడా అమ్మో మదర్ అని అంటే మదర్ అరవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు నేను అంత పెద్దగా అరవను, అంటే పిల్లల మీద అసలు అరవను. చాలా ఓపిక ఇచ్చారు ఆవిడకి. కానీ మా మదర్‌ని అడిగితే చెప్తారు నాకసలు ఓపిక లేదు అని. కానీ అదేంటి అనంటే ఇదంతా కూడా కాన్షియస్‌గా తీసుకున్న డెసిషన్స్ అండి అంతే. కాన్షియస్‌గా తీసుకొని ఇప్పుడు పిల్లలు ప్రీ టీన్స్‌లోకొచ్చారు అనంటే యాహ్! మనకి తెలిసిందేంటంటే ఎమోషనల్ ఇంబాలెన్స్ చాలా ఎక్కువుంటుంది. అయిన దానికి కాని దానికి ఏడ్చేస్తా ఉంటారు. అవును. అవును. అప్పుడు అయ్యయ్యో! ఏడవద్దు నాన్న అని చెప్పేసేసి కనుక మీరు అనే బదులు లెట్స్ సిట్. నీ ఫీలింగ్స్‌ని వర్డ్స్‌లో పెట్టు నాన్న. ఎందుకని? నీకెందుకు ఏడుపొచ్చింది? నీకెందుకు అలా అనిపించింది? అని కనుక మనం వాళ్ళ వొకాబులరీ పెంచగలిగితే యాహ్! యాహ్! ఆటోమేటిక్‌గా వన్స్ దే లెర్న్ టు ఎక్స్‌ప్రెస్ దేర్ ఎమోషన్స్, ఇవి నావిగేట్ చేయడం ఈజీ. హ్మ్. అలాగే మీరేం ఫేస్ చేస్తున్నారు? వాట్ ఈస్ ద ఎక్స్‌పెక్టేషన్ ఔట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ ఇన్ ద సొసైటీ కనుక మనం చెప్పుకోగలిగితే, హ్మ్. ఇప్పుడు నేను పెరిగేటప్పుడు, మీరు పెరిగేటప్పుడు స్ట్రీట్ అందరూ ఆంటీలు, అందరూ అంకుల్సే మనకి. అవును. మనం కనీసం ఒక చిన్న బయటికి వెళ్ళాలన్నా కూడా ఎంతో భయపడుతూ వెళ్ళేవాళ్ళం. కానీ ఈ రోజున ఇంట్లో వాళ్ళు కూడా పిల్లల్ని కరెక్ట్ చేస్తే నువ్వెవరివి మా పిల్లల్ని కరెక్ట్ అదే చేయడానికి గదా! అనే క్వెషన్ రేజ్ అవుతున్నప్పుడు పిల్లలకి ఇంకా భయం ఎక్కడుంటుంది? ఆళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీ ఎక్కడి నుంచి వస్తుంది? యాహ్! ఇప్పుడు కారు తాళం వాచ్‌మెన్‌ని అడిగి తీసుకొని వెళ్ళిపోయాడు. అదే వాచ్‌మెన్ స్ట్రిక్ట్‌గా ఉన్నాడనుకోండి, మీ అవును. మదర్ నాకు ఇవ్వొద్దనింది, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను మాత్రం తాళం ఇవ్వట్లేదు అని వాచ్‌మెన్ గట్టిగా చెప్పగలిగితే, హ్మ్. ఆ పిల్లలు ఇంకేం చేస్తారు? కరెక్ట్. ఏమి చేయలేరు. సో, ఇంటికొచ్చిన తర్వాత అదే మదర్ క్వెషన్ చేశారనుకోండి, నేను వద్దు అని చెప్పిన తర్వాత కూడా మీరు వాట్ ప్రొవోక్డ్ యూ టు గో టు ద వాచ్‌మెన్? హ్మ్. హి ఈస్ ఓన్లీ డూయింగ్ హిస్ డ్యూటీ అని అనుకుంటే. ఇప్పుడు పిల్లల్ని పెంచేటప్పుడు ద ఎంటైర్ ఎన్వైరన్మెంట్ కూడా దే హావ్ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ అండి. అది వాళ్ళ పిల్లలు కదా! వాళ్ళెటుపోతే నాకెందుకు అని అనుకోకూడదు. అవును. అవును. చూసిన వాళ్ళు కూడా కరెక్ట్. కరెక్ట్. మీ ఏజ్ తక్కువ ఉంది, మీరు పబ్‌లో ఎందుకు కనిపించారు? ఎగ్జాక్ట్‌లీ. మీరు అడగగలగాలి. అండర్ ఏజ్ ఉన్నంది మీరెందుకు డ్రైవ్ చేస్తున్నారు? అవును. ఇలా ఆపి క్వెషన్ చేసిన రోజున ఆటోమేటిక్‌గా పిల్లల్లో కూడా ఒక భయం అనేది ఉంటుందండి. చాలా సార్లు పిల్లల్ని స్కూల్‌లో జాయిన్ చేసినప్పుడు పేరెంట్స్‌కి ఒక పెద్ద కన్‌ఫ్యూజన్. ఇంటికి దగ్గరగా ఉన్న స్కూలా? హ్మ్. మంచి స్కూలా? హ్మ్. దూరమైతే పిల్లలు వెళ్ళగలుగుతారా ఈ బస్సుల్లో? హ్మ్. అసలు ఎలాంటి స్కూల్‌ని వాళ్ళు చూస్ చేసుకోవాలంటే ఏం చెప్తారు? ఓహ్! వెరీ గుడ్ క్వెషన్. ఎందుకంటే దిస్ ఇస్ ద టైమ్ అందరూ పేరెంట్స్ కూడా ఎతుకుతా ఉంటారు. నిజం. పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేయాలి అనేది. నిజం. అయితే ఈ ప్రాసెస్‌లో మనం చూసుకోవాల్సింది ఏంటి అనంటే, ఇంపార్టెన్స్ ఎక్కువగా పేరెంట్స్ ఏదిస్తా ఉంటారు అనంటే, ఇది ఎన్ని ఎకరాల్లో ఉంది స్కూలు? ఆ! ఎంత పెద్ద స్కూల్ ఎంత పెద్ద స్కూలు? ఆర్ ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? ఆ! ఆర్ ఎన్ని మార్కులొచ్చినియి వీళ్ళకి ఇంతకుముందు ఈ స్కూల్ వాళ్ళకి ఎంత ర్యాంక్స్ అవి ర్యాంక్స్ వచ్చాయి. ఏమొచ్చినియి? ఇవి చూస్తున్నారు. కానీ నేనేమంటాను అనంటే, మా పిల్లలకి అది ఎలా హెల్ప్ అవుతుంది అనేది యాహ్! చూసుకుంటాం చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఆ సినారియో ఉందా? ఇప్పుడు అన్ని సెక్షన్స్ ఉన్నాయి అని హ్మ్. అంటున్నారు కదా! అంటే చదివే వాళ్ళందరిని ఒక మంచి సెక్షన్‌లోకి వేయటము, చదవని వాళ్ళందరిని వేరే సెక్షన్స్‌లోకి వేస్తే, హ్మ్. ఇప్పుడున్న సినారియోలో అది హెల్ప్ అవ్వదండి. పిల్లలు గెట్ డీమోటివేటెడ్ అండ్ వాళ్ళు ఆ సెక్షన్‌లో ఫిట్ ఇన్ అవ్వడానికి లేనిపోయిన అల్లర్లు కూడా నేర్చుకోవచ్చు. అవును. ఒకటి. రెండోది, ఇండివిడ్యువల్ అటెన్షన్ ఎంత ఇవ్వగలుగుతారు? హ్మ్. నా చైల్డ్‌కి ఇండివిడ్యువల్ అటెన్షన్ ఎంత ఇవ్వగలుగుతారు? అంటే క్లాస్ సైజ్ హ్మ్. 40 ఉంటే అది ఇట్స్ నాట్ పాసిబుల్ అండి. హ్మ్. ఏది వన్ ఆన్ వన్ అటెన్షన్ ఇవ్వడం చాలా కష్టం పిల్లలకి. ఆ హ్మ్. టీచర్ కానీ ఎవరైనా సరే. హ్మ్. అండ్ వీళ్ళ సోషియో ఎమోషనల్ అదేంటి లెర్నింగ్ అనేది పిల్లలకి ఎంతవరకు చేస్తున్నాయి స్కూల్స్? దానికి వాళ్ళకి సెపరేట్ వింగ్ ఉందా? వాళ్ళకి హ్మ్. కౌన్సిలర్స్ ఉన్నారా? ఇలాంటివి కూడా ఇంపార్టెంట్. మనం లూమ్ లాగా అనుకుంటే, నేను చెప్పేది ఏంటి అనంటే 5 డిఫరెంట్ ఏరియాస్‌ని కనుక మనం కాన్సంట్రేట్ చేసుకుంటే, రైట్. ఒకటి అకాడమిక్ ఎక్సలెన్స్ విత్ కాన్సెప్చువల్ క్లారిటీ. ఓకే. అంటే కాన్సెప్ట్ పిల్లలకి అర్థమవుతుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. సో, దానికి వాళ్ళు ఎలాంటి మెజర్స్ తీసుకుంటున్నారు స్కూల్ అనేది ఒకటి. రెండోది,
లైఫ్ స్కిల్స్ అండ్ క్యారెక్టర్ బిల్డింగ్. ఈ రోజుల్లో లైఫ్ అనేది చాలా క్విక్గా మారిపోతా ఉంది. లైఫ్ చేంజెస్ అనేవి చాలా తొందరగా వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు వీళ్ళు ఒక్క స్కిల్ నేర్చుకుంటే వాళ్ళ లైఫ్ లాంగ్ దాంతోటి బతకాలి అంటే బ్రతకలేరు. సో డిఫరెంట్ లైఫ్ స్కిల్స్ స్కూల్ నుంచే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారా లేదా అనేది ఒకటి. అండ్ క్యారెక్టర్ బిల్డింగ్, ఎందుకంటే ఈ క్యారెక్టర్ అనేది స్ట్రాంగ్గా బిల్డ్ అయినప్పుడే రేపొద్దున ఏదైనా లైఫ్లో వచ్చిన ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేయగలుగుతారు. లేదు అని అంటే వాళ్ళకి ఒక క్యారెక్టరే ఫామ్ అవ్వలేదు అనుకోండి, Yeah. ఇట్ బికమ్స్ వెరీ కెయాటిక్ వాళ్ళ లైఫ్ అంతా కూడా. అండ్ దెన్ కమ్స్ ఎన్వైరన్మెంట్ అండ్ సస్టైనబిలిటీ మీద ఎంత ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు చూసే విపరీతమైన వర్షాలు కానివ్వండి, అవును, విపరీతమైన ఎండలు Extremes. కానివ్వండి, అన్ని ఎక్స్ట్రీమ్స్ కి మనం పిల్లల్ని ప్రిపేర్ చేసుకోగలుగుతున్నామా, లేకపోతే అది రాకుండా మనం ఏం చేయగలుగుతున్నాం, మన Yeah. ఇన్పుట్స్ ఏమి ఉన్నాయి, Correct. స్కూల్ దీంట్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది పిల్లలకి, Correct. అలాగే స్పోర్ట్స్, ఆర్ట్స్, వాళ్ళ వెల్ బీయింగ్ ఉందా లేదా, ఒక ఏరియా చూసుకుంటే ఇప్పుడు వెల్ బీయింగ్ అంటే ఇందాక అనేది సోషల్ ఎమోషనల్ లెర్నింగ్ అనేది పిల్లలకి ఎలాంటి ఏజ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి, లేకపోతే ఎలాంటి థాట్స్ అనేవి వస్తాయి, దాన్ని ఎలా స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి Perfect. అనేది ఎంతవరకు చేస్తున్నారు, Mm. అలాంటి సెషన్స్ లో పేరెంట్స్ ఇన్వాల్వ్ చేస్తారా లేదా అనేది కూడా మనం తెలుసుకోగలగాలి. Right. దెన్ గ్లోబల్ సిటిజన్షిప్ అండ్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్ అనేది, ఎందుకంటే ఈ పిల్లలు రేపు ఫ్యూచర్లో ఒక కంట్రీలో ఇదే కంట్రీలో ఉండాలని ఏమీ లేదు. Correct. సో వాళ్ళు ఒక గ్లోబల్ సిటిజన్ గా అవ్వాలి అని అంటే వాళ్ళకి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయా, ఆ టీమ్ వర్క్ చేయగలుగుతున్నారా, Mm. అట్లాంటివి వాళ్ళలో బిల్డ్ చేయడానికి స్కూల్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుంది Right. అనేది. అండ్ ఇప్పుడు నేను షేర్ చేసినట్టు 2 lives ఉన్నాయి ఈ పిల్లలకి. ఒకటేమో ఫిజికల్ లైఫ్, ఒకటేమో వర్చువల్ లైఫ్, ఆన్లైన్ Correct, లైఫ్. correct. సో దానికి బౌండరీస్ ఏంటి, దాంట్లో ఇప్పుడు మనకి ఎలా అయితే సిటిజన్షిప్ రూల్స్ ఎలా అయితే ఉంటాయో, Mm. ఈవెన్ డిజిటల్ సిటిజన్షిప్ కూడా ఒకటి ఉందండి. అది పిల్లలకి నేర్పిస్తున్నారా, పెద్దవాళ్ళు నేర్చుకున్నారా, పేరెంట్స్కి కూడా అవగాహనలు ఇవ్వగలుగుతున్నారా, ఇలా అన్ని ఏరియాస్ని కవర్ చేసే స్కూల్ ఉంటే డెఫినెట్గా పిల్లలకి ఎలాంటి సినారియో వచ్చినా కూడా వాళ్ళు మెల్లిగా నేర్చుకుని ఫేస్ చేయగలుగుతారు. Got it. ఉట్టి మార్కులు ఒక్కటే చూసుకున్నప్పుడు వేరేవన్నీ లేకపోయినప్పుడు ఏమవుతుంది అని అంటే Correct. వాళ్ళు దే వోంట్ బి ఏబుల్ టు ఫేస్ లైఫ్ వెన్ ఇట్ కమ్స్. Correct. ఎందుకంటే మనం ఫేస్ చేసిన లైఫ్ ఈ వీళ్ళకున్న లైఫ్ చాలా డిఫరెంట్ అండి. Absolutely correct. యా, సో వాళ్ళకి మార్కులు ఎంత వచ్చినాయో కాదు, మా పిల్లల్ని లైఫ్ ని ఫేస్ చేయగలిగే, యూనో హెల్ప్ చేయగలిగే Yeah. స్కూల్స్ ఏమున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. As you said, life skills అనేది చాలా important. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ లిటరసీ అనేది ఉంది. అంటే స్కూల్లో పిల్లలకి ఫైనాన్షియల్ లిటరసీ నేర్పించినప్పుడు అనవసరంగా వాళ్ళు లేనిపోయి అడగరు. Correct. అక్కడే మీరు సగం స్ట్రెస్ తగ్గిపోతుంది మీకు. Correct. Correct. సో అట్లాంటి ఇంట్లో మళ్ళీ స్కూల్లో నేర్పించినవన్నీ కూడా మీరు ఫాలో అయ్యి ఇంట్లో అదే రిపీట్ కూడా చేయించాలి. లేదు అని అంటే స్కూల్లో చెప్పింది కనుక మీరు ఇంట్లో కనుక రిపీట్ చేయించకపోయినప్పుడు పిల్లలు ఏమనుకుంటారు అని అంటే ఇది నేర్చుకుంది స్కూల్ వరకే, నేను ఇంట్లో Yeah. చేయాల్సిన అవసరం లేదు అని అనుకుంటారు. Correct. సో ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తగా మనం చూసుకొని, ఓకే వీళ్ళకి థీమ్ ఇది ఉందా, వీళ్ళ Mm. వాల్యూ ఇది ఉందా, ఈ మంత్ దాన్ని ఇంట్లో నేను ఇలా ఇంప్లిమెంట్ చేయగలుగుతాను Mm. అనేది కూడా వీళ్ళకి పిల్లలకి మనం నేర్పించుకోగలిగినప్పుడు, అంటే సేమ్ హౌస్ అండ్ స్కూల్ ఒక తాటి మీదకి వచ్చినప్పుడు ఆ పిల్లలకి చాలా హెల్ప్ అవుతుందండి. Correct. అంటే మనం స్కూల్కి వేసేసాము, స్కూల్ నుంచి తర్వాత పిల్లల్ని ట్యూషన్ పంపించేసాము అని అనుకుంటే అది పొరపాటే. చాలా మిస్ అయిపోతా ఉన్నాము మనం వాళ్ళ లైఫ్లో, వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు ఏం నేర్చుకోవట్లేదు అనేది. Correct. Correct. అండ్ మార్క్స్ ఇస్ నెవర్ సినారియో టు చెక్. అంటే మా పిల్లలకి ఈ సబ్జెక్ట్ బాగా వస్తుంది అంటే వాళ్ళు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు అనే దాన్ని డిపెండ్ అవి ఉండాలి, కానీ అందులో మార్కులు ఎక్కువ Marks వచ్చినాయి కాదు. కాబట్టి అనేది కాదు. Correct. ఎప్పటికప్పుడు ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్ కనుక పిల్లలతోటి టైం స్పెండ్ చేయగలిగితే అది చాలా బాగుంటుంది. అంతేగాని జస్ట్ వీకెండ్ వరకు వదిలేసి అప్పుడే కూర్చొని హాఫ్ డే వాళ్ళతో టైం స్పెండ్ చేసేదానికంటే కూడా Yeah. ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్ టు 1 hour కనుక పిల్లలు అకాడమిక్స్ తోటి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఎక్కడ ఏ ఏరియాస్ వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు, ఏ ఏరియాస్లో వాళ్ళకి హెల్ప్ కావాలి అనేది స్కూల్ తోటి డైరెక్ట్గా డిస్కస్ చేయండి. Yeah. యూనో బయట ఉన్న ఏది వాట్సాప్ గ్రూపుల్లోకి వెళ్ళకండి. ఎందుకంటే ఆ వాట్సాప్ గ్రూప్లో ఇప్పుడున్న సినారియోస్ ఏంటి అని అంటే ఎవరో 500 ఇస్తాను అని అంటే కూడా మీ ఫోన్ నెంబర్లు అన్ని వేరే స్కూళ్ళకి కానివ్వండి, వేరే ఆర్గనైజేషన్స్ కానీ వాళ్ళు ఇచ్చేసే సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో అదేంటి అందుకని మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ చైల్డ్ తోటి, ఆ స్కూల్ తోటి, ఆ టీచర్ తోటి మాట్లాడి సాల్వ్ చేసుకోగలరు. ట్రూ. సో ఇలా కనుక మనం అన్ని డైరెక్షన్స్ లో దీన్ని హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటారు. సో ఇలాంటి స్కూల్స్ ఎక్కడున్నాయి, అవి ఏం చేస్తున్నాయి అనే నేర్చుకుని అలాంటి ప్లేసెస్ కి పంపించగలిగితే పిల్లలకి మనం ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతామండి. మన పిల్లలు మన దగ్గర బిహేవ్ చేసిన పిల్లలు కాదు, అలా ఉండరు బయట. రియాలిటీ బయట వాళ్ళకే ఫస్ట్ తెలుస్తుంది, అవును. మనకే తర్వాత తెలుస్తుంది. ఇది నిజం.
Yeah. ఇదే నిజం. మనం చెప్తున్నాం, వాళ్ళు విన్నట్టు యాక్ట్ చేస్తారు తప్ప వినరు వాళ్ళు. అవును. ఎందుకంటే మనకి టైం ఉన్నప్పుడు పిల్లల వైపు చూస్తాము. కానీ పిల్లలు చిన్నగున్న పుట్టిన కాడి నుంచి మనల్నే చూస్తూ పెరిగారు. మన ఎమోషనల్ కోషెంట్ ఎంతుంది? అవును. మనకి సోషల్ రెసిలియన్స్ ఎంతుంది? అంటే ఏవి మన మీద యాక్ట్ అవుతాయి ఇవన్నీ కూడా వాళ్ళకి తెలిసినంత మనకి పిల్లల గురించి తెలీదు. అవును. ఏ రోజైతే మనం పిల్లల గురించి అంత తెలిసి మనం అంత ఎఫర్ట్ పెట్టగలుగుతామో అవును. అప్పుడు ఆటోమేటిక్‌గా పిల్లలకి కూడా ఒక భయం ఉంటుంది. ఇప్పుడు టీనేజ్‌లో వచ్చినప్పుడు ఏం చేస్తారు ఇంట్లో పిల్లలు ఎక్కువగా మనం గమనించేది ఏంటి అనంటే పేరెంట్‌కి తెలియని సబ్జెక్ట్ గురించి మాట్లాడతారు. ఇప్పుడు సపోజ్ ఇంట్లో ఒక 3-4 జనరేషన్స్ డాక్టర్స్ ఉన్నారనుకుందాం. హ్మ్. ఆ చైల్డ్ ఏమని మాట్లాడతాడు? లా గురించి మాట్లాడతాడు గానీ మెడిసిన్ గురించి మెడిసిన్ గురించి మాట్లాడడు. మాట్లాడు. కరెక్ట్. సో ఎందుకు అనంటే ఆ సెక్షన్ తనకు తెలీదు కాబట్టి వాలిడేషన్ కోసం మాట్లాడతారు పిల్లలంతే. సో లా అంటే ఏంటో మనకి తెలీదు కాబట్టి దాన్ని చెడ్డు అని చెప్పి పిల్లల్ని అక్కడ కట్ చేయటం కాకుండా కరెక్ట్. నిజంగా లా చదివిన వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళి మా పిల్లలు ఇవన్నీ మాట్లాడుతున్నారండి ఇందులో ఎంత నిజం ఉంది అని అంటే అమ్మో మా పేరెంట్స్‌కి తెలీదు అని అనుకుని నేను మాట్లాడడం కాదు. వాళ్ళు నన్ను మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటారు అని నా రీసెర్చ్ నేను సరిగ్గా చేసుకోవాలి అన్నప్పుడు భయం ఉంటుంది పిల్లల్లో. సో పేరెంట్స్ సైకాలజిస్టులు అవ్వాలి ఫస్ట్. పేరెంటింగ్ తెలిస్తే చాలండి. అదే. ఆ. కానీ ఎలా ఉందో తెలుసా అండి, ఆ. మీరు నమ్మరు. హ్మ్. వీళ్ళు ఫోన్‌లో ఏం చేస్తున్నారు అని తెలుసుకోవడానికి మనం ఫోన్ చెక్ చేస్తే కనిపించకుండా ఏం చేయాలనేది వాళ్ళు నేర్చుకుంటున్నారు టెక్నాలజీ. ఆ ఫోన్ టెక్నాలజీని మనం కూడా నేర్చుకున్నాక వాళ్ళు ఇంకో టెక్నాలజీలోకి వెళ్తున్నారు. కెన్ యూ అవును. బిలీవ్ ఇట్ ఆర్ నాట్? అవును. సో విచ్ ఇస్ సో డేంజరస్ రియల్లీ. అవును. వాల్యూస్ అనేది ఫస్ట్ నుంచి నేర్పించామనుకోండి. అప్పుడు వాళ్ళ ఆ దారులు ఎతుక్కోరు కదా! వాల్యూ సిస్టమ్ Correct. అనేది మనం ఫస్ట్ నుంచి కరెక్ట్‌గా సెట్ చేసి నేర్పించామనుకోండి. వేరేవి నేర్చుకోరు కదా వాళ్ళు. ఎంత చెప్పినా వినట్లేదండి. ఇది మా మా వాయిస్, ఇన్నర్ వాయిస్ మాది. చెప్పకుండా చేసి చూపించండి. ఫోన్‌లు ఇవ్వకండి. ఆ ఏజ్ దాటేసారు. ఇప్పుడు ఇంకేం చేస్తాం? మా మా పిల్లల సంగతి. ఆ! మీరు అన్నీ అనుకోవచ్చు. అన్నీ మా పిల్లల సంగతి అంటే. ఎందుకంటే ఎవరి పిల్లల్ని మనం పాయింట్ ఔట్ చేయలేం. ఆ! మా మా పిల్లలు కాబట్టి వాళ్ళు చేసే మిస్టేక్స్ నేను అంత ఓపెన్‌గా చెప్పగలుగుతున్నా. ఆ! దానికి సొల్యూషన్ ఇమ్మీడియేట్‌గా మీ దగ్గర నుంచి ఏమొస్తుందనేది నేను చెక్ చేసుకుంటున్నా. అందరికీ ఇవి అందరికీ వర్కౌట్ అవుతాయని నేను యెస్. అననండి. యెస్. యెస్. కాకపోతే మీ ఎవరి మీ సిట్యుయేషన్స్ యాహ్! వాళ్ళది. మీ పిల్లలకి ఎంత రెసిలియన్స్ ఉంది ఆర్ ఎంత గ్రిట్ ఉంది అనేది యాస్ యాహ్! పేరెంట్ మీరు గమనించుకోండి. అబ్సల్యూట్‌లీ. సో ఇది చేసినప్పుడు దానికి రిపర్కషన్స్ ఏంటి అనేది కూడా మీరే పిల్లలకి ముందు చెప్పుకోగలిగితే అవును. ఆటోమేటిక్‌గా పిల్లలు కూడా అంటే వాళ్ళకి ఒక పనిష్మెంట్ లాగా కాకుండా అవేర్‌నెస్ లాగా కనుక మీరు చెప్పగలిగితే యాహ్! వాళ్ళు కూడా అవును ఇంత కష్టపడి మనం పెరుగుతున్నాము. ఇలాంటి ఇందుట్లోకి మనం వెళ్ళకూడదు. ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు యూ విల్ హావ్ గుడ్ థింగ్స్, యూ విల్ హావ్ బ్యాడ్ థింగ్స్. ఎక్కడి నుంచి నువ్వు పిక్ చేసుకుంటున్నావు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ట్రూ. 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 సో అబ్సల్యూట్‌లీ. ఇప్పుడు నువ్వు అటు వెళ్ళొద్దు అని అంటే ఇప్పుడు వాళ్ళు అటే చిన్నగున్నప్పుడు వెళ్తారు. కూడా అవును. ఏదైనా దీపం వెలిగించింది అనుకోండి నాన్న అక్కడికి వెళ్ళొద్దు అని అంటే పిల్లలు ఏం చేస్తారు అక్కడికి వెళ్ళి ఏలు పెట్టి కాలిన తర్వాత కానీ వినరు. కరెక్ట్. కానీ మీరు దగ్గరికి కూర్చోబెట్టుకొని ఇది చూడు నాన్న ఎంత వేడిగా ఉంది దీంట్లోకి ఇదిగో ఇది ఈ ఫ్లై వెళ్తే వెళ్ళిందో ఎలా ఏదో వెళ్ళింది అది అవును. కాలిపోయింది అలాగే మన చేతి కూడా కాలిపోతుంది అని కనుక ఎక్స్ప్లెయిన్ చేసుకోగలిగారు అనుకోండి అటు కరెక్ట్. వెళ్ళరు. కరెక్ట్. అబ్సల్యూట్‌లీ. సో నెక్స్ట్ ఎపిసోడ్ ఖచ్చితంగా మనం చేయాలి. తప్పకుండా అండి. థ్యాంక్ యూ న్యూ సో పాయింట్స్‌తో మచ్. మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ తప్పకుండా సో మచ్ ఫర్ యువర్ టైమ్ వన్స్ అగైన్. థాంక్ యూ సో మచ్. అప్రిషియేట్ ఇట్.